నేను దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి అందరికి వచ్చినండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ప్రార్థన చేసుకుందాం. యెహోవా మా ఆశ్రయదుర్గమా, మా విమర్శకుడా, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారముగా చేయము. చదువుబడిన లేఖనములోని సత్యములను మీరే మాకు బయలుపరిచి మేము సరైన రీతిగా ఎదుగుచున్నామో లేదో, మమ్మను ప్రేమించి మాకు ఇచ్చినటువంటి బిడ్డలైనటువంటి వారిని సరైన రీతిగా పెంచగలిగిన వారిగా ఉన్నామో లేదో పరిశీలన చేసుకొనగలిగిన జ్ఞానమును దయచే నిమిత్తమై కొద్ది నిమిషంలో మాతో మాట్లాడమని యేసయ్య ఘనమైన నామము పేరిట వేడుకొనుచున్నాము కర్త. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఈ శ్రేష్టమైనటువంటి దినానుకున్నటువంటి విశిష్టత ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే, ఎపిఫానియా తర్వాత మొదటి ఆదివారంగా ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తున్నా. ఆల్రెడీ మీకు క్రైస్తవ క్యాలెండర్ కూర్చున్నటువంటి అవగాహన ఉండాలి. ఇంగ్లీష్ క్యాలెండర్ అనేటువంటిది గమనించినట్లయితే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అంటూ ప్రారంభమైతే, క్రైస్తవ క్యాలెండర్ అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంది అడ్వెంట్తో ప్రారంభం అవుతూ ఉంటారని జ్ఞాపకం చేసుకోవచ్చు. అడ్వెంట్ అనేటువంటిది, తర్వాత ఎపిఫానీ అనేటువంటిది, తర్వాత రూపాంతరం అనేటువంటిది, తర్వాత సెప్టియాగెసిమా, సెక్సాగెసిమా, క్వింక్వాగెసిమా, లెంట్ అనేటువంటిది, తర్వాత ఆరోహణం అనేటువంటిది, పెంతుకోస్తు అనేటువంటిది, తర్వాత త్రిత్వము అనేటువంటి దాంతో కనిపిస్తే ముగియబడి తిరిగి మరలా అడ్వెంట్తో ప్రారంభం అవుతూ ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుండవచ్చు. అడ్వెంట్లో నిన్నటిదాకా మనం గమనించాం కదా, ఏం ధ్యానం చేస్తామనేటువంటిది కనుక గమనించినట్లయితే యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ గురించి, రెండవ రాకడ గురించి ధ్యానం చేస్తాం. ఈ ఎపిఫానియాల్లో దేని గురించి ధ్యానం చేయబోతున్నాం అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంటే క్రీస్తు యేసు యొక్క ప్రత్యక్షత గురించి, ఆయన చేసినటువంటి పనుల గురించి మనము ధ్యానం చేయబోతా ఉన్నాము అనే మాట తెలియజేస్తున్నాను. చూడాలి. అందుకే క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ ఆయన చేయబోయేటువంటి పని గురించి ప్రవక్తలు అనేటువంటి వారి ద్వారా తండ్రి అనేటువంటి దేవుడు ముందరగానే తెలియజేసినటువంటి కొన్ని అమూల్యమైనటువంటి మాటలు జ్ఞాపకం చేసుకుంటే చూడండి, 61వ అధ్యాయము యెషయా గ్రంథము మొదటి వచనంలో ఆయన అంటాడు కదా, దీనులకు అదిగా శుభవర్తమానం అనేటువంటి సువార్త ప్రకటించడానికి యెహోవా నన్ను పంపెను అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. చూడాలి. గమనించండి, క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో నాదులైనటువంటి యేసయ్య ఈ లోకానికి రాక మునుపే ఆయన గురించి చెప్పబడుచున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఆయన ఒక ప్రత్యేకమైన పని మీద పంపబడుతున్నాడు. ఏంటా పని అనేటువంటిది కనుక చూస్తే ఇక్కడ ఆయన అంటాడు కదా, పేదలకు, ఏం పేదలు వీరు, ఏం దీనులు వీళ్ళు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే డబ్బు లేనటువంటి వారు కాదు, వెండి బంగారం అనేటువంటిది, కీర్తి ప్రఖ్యాతులు అనేటువంటిది, పేరు ప్రతిష్టలు అనేటువంటి లేనటువంటి వారు కాదు, కానీ దేవుని యొక్క మాట అనేటువంటి దాన్ని కూర్చున్నటువంటి వివరం అనేటువంటి తెలియనటువంటి పేదల వీరు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకే క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ ఎవరైతే అతిగా కనిపిస్తే దేవుని యొక్క ఆ స్వార్థ అనేటువంటి దానికి దూరంగా ఉంటా ఉన్నారో, ఎవరైతే దేవుని యొక్క మాట అనేటువంటి వాటిని వినకుండా తమ యొక్క చెవులు అనేటువంటి వాటిని మూసుకుని పేదలైనటువంటి వారిగా ఉంటూ తమ యొక్క జీవితంలో అనేటువంటి వాటిని నాశనానికి, ఇబ్బందికి, భయంకరమైనటువంటి అగ్నికి అప్పగించుకొని ఉన్నారు, వారికి సువార్త ప్రకటించడానికి నేను రాబోతూ ఉన్నాను అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. నిజమే, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ప్రభు అయినటువంటి దేవుడు మనతో ఆయా సమయాల కనుక చూసినట్లయితే తన వాక్కులన్నిటిని తెలియచేయడానికి, మనం సరిచేయటానికి, మనం స్థిరపరచడానికి మాట్లాడుతూ ఉండంటే మనం ఏం చేస్తున్నామంటే, పాత నిబంధన ప్రతుల్లో ఆయన అంటాడు కదా, మీరు మీ చెవులను మూసుకుంటున్నారు అంటున్నాడు ఒక సందర్భంలో. మరొక సందర్భంలో ఆయన మాట్లాడుతూ అన్నాడు కదా, మీరు మీ ముఖమును చాటు చూసుకుని మీరేం చేస్తారంటే, నేను పిలుచుచూ ఉండగా, నేను మీతో మాట్లాడుతూ ఉండగా మీరేం చేస్తారంటే మీరు నాకు మీ వీపును చూపించుచు ఉన్నారు అనేటువంటి మాట తెలియజేస్తుండొచ్చు. దట్ మీన్స్ క్రీస్తు ప్రేమైనటువంటి వల్ల యు ఆర్ డిస్బైజింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మాట అనేటువంటి దాన్ని నిర్లక్ష్యం పెడతా ఉన్నారు అనేటువంటి మాటను తెలియజేస్తుంది.
తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకే క్రీస్తు ప్రేమనిచ్చినటువంటి వాళ్ళ దేవుని యొక్క మాట అనేటువంటిది అందించడానికి, దైవోక్తులు అనేటువంటి వాటిని మనకు అందించడానికి యేసయ్యను తండ్రి అయినటువంటి దేవుడు ఈ లోకానికి పంపితే వచ్చినటువంటి యేసయ్య తన పని ప్రారంభించాడు. తన పనిలో తాను కనుక చూస్తే చక్కగా ముందుకు సాగుతున్న సమయంలో ఒక దినాన ఏం జరిగిందంటే, చదవండి 10వ అధ్యాయము మార్కు సువార్త 13వ వచనాన్ని కనుక చదువుకున్నట్లయితే, తమ చిన్న బిడ్డలను ముచ్చవల్లని కొందరు ఆయన వద్దకు వారిని తీసుకుని వచ్చారు అనే వారు తెలియజేస్తుంటాను. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ యేసయ్య తన పనిలో ముందు సాగుతున్నటువంటి సమయంలో జరిగినటువంటి పని కనుక చూసినట్లయితే, కొంతమంది తల్లిదండ్రులు అయినటువంటి వారు తమ బిడ్డలైనటువంటి వారిని ఆయన ముషాలని, తమ బిడ్డలైనటువంటి వారిని ఆయన కనుక జ్ఞాపకం చేస్తుంటే ఆశీర్వదించాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారే యేసయ్య దగ్గరకు తీసుకొస్తే, అక్కడ జరిగినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే ఆయన శిష్యులైనటువంటి వారు తీసుకువచ్చినటువంటి వారిని, ఆ చిన్న బిడ్డలైనటువంటి వారిని అడ్డగించారు, ఆపివేశారు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను. చూడగలం ప్రియులారా, ఎప్పుడైతే వాళ్ళని అడ్డగించడం జరిగిందో అక్కడ జరిగినటువంటి పని గురించి సువార్తికుడు రాస్తూ అంటాడు కదా, యేసు వారిని చూసి వారి మీద కోపపడి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి క్రీస్తు ప్రేమనిచ్చినటువంటి వాళ్ళారా, ఈ శ్రేష్టమైనటువంటి దినాన పిల్లలనేటువంటి వారికి ప్రభు అయినటువంటి యేసయ్య ఎంత ప్రాధాన్యత అనేటువంటిది ఇచ్చాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలంటే, ఈ రాయబడుచున్నటువంటి మాట కనుక చూస్తే ఆయన అంటాడు కదా, యేసు తన సొంత శిష్యులను ఆయన చుట్టూ తిరుగుచు ఆయన యొక్క ఆలనా పాలన అనేటువంటిది గమనించున్నటువంటి వారు ప్రతి స్థితిలో కనుక జ్ఞాపకం చేస్తే యేసయ్యకు అతి సమీపంగా ఉంటున్నటువంటి శిష్యులైనటువంటి వారి మీద ఎక్కలేనటువంటి కోపం అనేటువంటిది యేసయ్యకు వచ్చింది అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడగలం ఇక్కడ ఒక అద్భుతం, ఇక్కడ ఒక ఆశ్చర్యం ఏంటంటే, యేసయ్యకు ఎక్కడా కోపం రాలేదు. యేసయ్య కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఆయనను అవమానపరిచినటువంటి వారిని, ముఖం మీద ఉమ్ము వేసినటువంటి వారిని, కొరడాలతో కనుక చూసినట్లయితే కొట్టినటువంటి వారిని, సిలువకు కనుక జ్ఞాపకం చేస్తే మేకులతో ఆయనను దిగగొట్టినటువంటి వారిని ఆయన ఏం మాట్లాడకపోగా ఆయన అన్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే, తండ్రి వీరిని క్షమించు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడగలం గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఆయనను అంతగా ఇబ్బంది పెడితే, అంతగా యాతనకు అప్పచెబితే ఆయన వారితో అన్నాడు కదా, తండ్రి వీరిని క్షమించు అన్నాడు. అయితే ఇక్కడ యేసయ్య తన శిష్యులైనటువంటి వారి మీద కోపపడతా ఉన్నాడు. ఎందుకు అనేటువంటి కనుక జ్ఞాపకం చేస్తే, చిన్న బిడ్డలైనటువంటి వారిని ఆటంకపరిచారట. ఆ చిన్న బిడ్డలైనటువంటి వారికి ఎంత ప్రాధాన్యత అనేటువంటిది యేసయ్య ఇచ్చాడు అనేటువంటి దాన్ని మనం అక్కడ అర్థం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడగలం అంత మాత్రమే కాదు కానీ యేసయ్య ఆ బిడ్డలను గూర్చి మనతో మాట్లాడుతూ అంటారు కదా, ఇలాంటి వారిదే దేవుని యొక్క రాజ్యము, వీరిని ఆటంకపరచకుడి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మనము దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఎలా ఉండాలంటే, మరొక సందర్భంలో ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, చిన్న పిల్లల వంటి స్వభావం కలిగినటువంటి వారైతేనే తప్ప దేవుని యొక్క రాజ్యం అనేటువంటి దాన్ని మీరు చేరలేరు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ చిన్న పిల్లలంటే ఆయన యొక్క ఉద్దేశం అనేటువంటిది ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే, పిల్లల్లో చూడండి వారిలో ఈర్ష్య, అసూయ, స్వార్థం అనేటువంటిది, వైరం అనేటువంటిది, కోపం అనేటువంటిది, ద్వేషం అనేటువంటిది, తమ అనేటువంటి భావన అనేటువంటిది ఏమాత్రం వారిలో ఉండదు అనేటువంటి మాట తెలియజేస్తుండొచ్చు. పిల్లలు చూడండి ఎప్పుడు చూసినా ఆహ్లాదకరంగా, ఎప్పుడు చూసినా వారి యొక్క ముఖాలు కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఎంతో సంతోషంగా కనుక చూసినట్లయితే, చూడటానికి ఎంతో ముచ్చటగా కనుక చూస్తే, పరిశుద్ధంగా కనుక చూసినట్లయితే ఎంతో చక్కగా వారి యొక్క ముఖాలు వెలిగిపోయేటువంటి రీతిగా కనబడుతూ ఉండటానికి జ్ఞాపకం చేస్తుంది. వయసు పెరిగే కొద్దీ ముఖంలో ఉన్న నవ్వు పోతుంది. అదిగా కనుక జ్ఞాపకం చేస్తే సంతోషం పోతుంది. అదిగా కనిపిస్తే తల్లిని చూసి, తండ్రిని చూసి, భార్యను చూసి, భర్తను చూసి, పిల్లలను చూసి, అది కనిపిస్తే ఇరుగు పొరుగు అని అన్నదమ్ములు, అక్క చెల్లెలు అనేటువంటి వారిని చూసి కూడా అదిగా కనిపిస్తే పరిపూర్ణంగా నవ్వలేనటువంటి వారమే ఆర్టిఫిషియల్, అది కనిపిస్తే కృత్రిమమైనటువంటి నవ్వు అనేటువంటి కనుక చూస్తే నవ్వేటువంటి వారిగా ఉంటూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. మా ప్రొఫెసర్ గారు ఒక ఆయన ఉన్నాడు, డాక్టర్ ఎన్వి లూథర్పాల్ గారు అని. ఆయన ఒక మాట చెప్తూ ఉన్నాడు, ఎప్పుడైనా కానీ, రే మీరు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు నవ్వాల్సినటువంటి సందర్భం కనుక వచ్చినట్లయితే ఎదుటోడు ఎట్లా నవ్వుతున్నాడో గమనించండి. వాడు నీకు క్షేమకార హానికార అనేటువంటిది ఈజీగా అర్థమైపోతుంది అనే మాట తెలియజేస్తుంటాను. చూడగలం ఏంటి వాడి నవ్వుల్లో మనం గమనించాల్సిందంటే, ఆయన అంటాడు కదా, నవ్వేటప్పుడట వాడి యొక్క ముఖం కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే వెలిగిపోవాలనేటువంటిది ఒకటి చెప్తూ ఉంటాడు. రెండవదిగా కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే వాడి దేహము విశేష రీతిగా కనిపిస్తే కొద్దో గొప్ప బొజ్జ పొట్ట కనుక ఉన్నట్లయితే అది ఊగులాడాలి, అప్పుడు మాత్రమే
కానీ చూస్తే వాడు ఆనందంగా మనతో సంపూర్ణంగా ఉన్నాడు అనేటువంటిది మనకు అర్థమవుతుంది అనేటువంటి మాట తెలియజేస్తూ ఉండొచ్చు. కొంతమంది చూడండి క్రీస్తు ప్రేమ నేర్చుకోండి వాళ్ళ జీవితంలో వాళ్ళ యొక్క చూసినైతే ముఖంలో ఏమాత్రం నవ్వు అనేటువంటిది మనం చూడనేరం అనేటువంటి మాట తెలియజేస్తూ ఉండొచ్చు. చూడాలి అయితే ఇది నాన్న యేసయ్య అంటాడు కదా, పసి పిల్లల వంటి చిన్న పిల్లల వంటి స్వభావం కలిగినటువంటి వారుగా, అంటే మీరు ద్వేషం అనేటువంటిది, వైరం అనేటువంటిది, పగ అనేటువంటిది, కలహం అనేటువంటిది లేకుండా ఉండేటువంటి వారుగా ఉంటేనే తప్ప అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడాలి అందుకే ప్రియులారా, ఆ చిన్న పిల్లల వంటి స్వభావం అనేటువంటిది మనలో నుండి శోధకుడు అనేటువంటి అపవాది తీసివేస్తూ ఉండగా, ఆ చిన్న పిల్లల వంటి స్వభావం అనేటువంటి దాన్ని తీసివేసి మనను కనుక జ్ఞాపకం చేస్తే భయంకరమైనటువంటి అగ్నికి, భయంకరమైనటువంటి యాతలు అనేటువంటి వాటికి అపవాది అనేటువంటి వాడు భయంకరమైనటువంటి చీకటికి మనను అప్పచెప్పాలి అనేటువంటి వెర్రి ప్రయత్నాలు అనేటువంటి చేస్తూ మనలో ఉన్నటువంటి సద్గుణాలను తీసివేసి వాటి స్థానంలో కనుక చూసినట్లయితే దుర్గుణాలతో మనకు జీవితాలను నింపుచూ ఉండగా దానిని గమనించినటువంటి ప్రభు అయినటువంటి దేవుడు క్రైస్తవ కుటుంబం అనేటువంటిది పరిశుద్ధమైనటువంటిదిగా ఉండాలా, క్రైస్తవ కుటుంబం అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆనందకరంగా, ఆహ్లాదకరంగా, అది కలిసినైతే ఉన్నతంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ దినాన ఆత్మదేవుడు మనతో మాట్లాడుచూ ఉన్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట కనుక చూస్తే చదవండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట తెలియజేస్తూ ఉంటాను. చూడగలను చదవండి. అక్కడ ఆయన అంటాడు కదా, తండ్రులారా అంటూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడు ఎక్కడైతే తండ్రులారా అన్నారు కానీ క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళ అందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనేటువంటి కానీ చూసినట్లయితే ప్రియమైనటువంటి తల్లిదండ్రులారా అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకో. డియర్ పేరెంట్స్, అదిగా ప్రియమైనటువంటి తల్లిదండ్రులారా మీరు ఒక పని చేయాలి. మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అనేటువంటి దాని గురించి ఆత్మదేవుడు పౌలు ద్వారా మాట్లాడుతూ అంటాడు కదా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను మీరు వారిని పెంచండి అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడగలను గమనించండి, చాలా సందర్భాల్లో నేను మీకు ఒక మాట చెప్తూ ఉంటాను. మన దగ్గర ఉన్నటువంటి దాన్ని బట్టి మనం చేసే పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే చాలా నిర్లక్ష్యం అనేటువంటిది కనపరిచేటువంటి వారిగా ఉంటూ ఉంటాను. చూడగలను కొంతమంది దగ్గర డబ్బు ఉందనుకుంటే బాగా ఆ డబ్బును కనుక జ్ఞాపకం చేసినట్లయితే విచ్చలవిడిగా ఖర్చు పెట్టేటువంటి వారిగా ఉంటూ ఉంటాను. చూడగలను అధికారం ఉందనుకోండి, ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆర్థిక దౌర్భాగ్యంగా ప్రవర్తించేటువంటి వారిగా ఉంటూ ఉంటాను జ్ఞాపకం చేస్తూ. కొంతమంది కనుక జ్ఞాపకం చేస్తుంది, భర్త ఉంటే భర్త విలువ తెలియదు, భార్య ఉంటే భార్య విలువ తెలియదు, పిల్లలు ఉంటే పిల్లల విలువ తెలియదు, తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రుల విలువ తెలియదు, అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉంటే ఆర్థికంగా చూస్తే వారి విలువ తెలియనటువంటి వారిగా ఉంటూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడలేదు గమనించండి, క్రీస్తు ప్రేమ నేర్చుకోండి వాళ్ళ అట్టేసి దూరం అనేటువంటిది పోవాల్సినటువంటి ఆవశ్యకత అనేటువంటిది లేదు. మన ఇంటి పక్కన ఉన్నటువంటి వారు, ఎదురింటి వారు, లేదంటే మన పేటలో ఉన్నటువంటి వారి గురించి మన కొన్ని సందర్భాల్లో వారితో మాట్లాడేటప్పుడు వాళ్ళు చెప్పేటువంటి మాటలు కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే ఒక ఆవిడ ఏం చేస్తుందంటే భర్త బతుకున్నంతకాలం వాడిని రాసి రంపాన పెట్టింది, పోయిన తర్వాత ఏం చెప్తుంది, వదినా లేదంటే అక్క ఆయన ఉన్నప్పుడే బతికున్నంతకాలం ఏం చేస్తుంది ఆర్థిక కాన్షియస్లో అయితే ఈ బతికే బదులు చావరాదా, ఈ రైలు కింద పడరాదా, ఏ నీళ్ళు లేని బావిలోనో దూకరాదంటూ ఎన్నో శాపనార్థాలు పెట్టినటువంటి వాళ్ళు కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఎప్పుడైతే వ్యక్తి దూరం అవుతారో ప్రియులారా అధికస్తులు అయితే బాధపడేవారిగా ఉంటూ ఉండొచ్చు. కొంతమంది భర్తలు చూడండి, క్రీస్తు ప్రేమ నేర్చుకోండి వాళ్ళ భార్య యొక్క గొప్పతనం అనేటువంటిది, భార్య అనేటువంటి దాని యొక్క ప్రేమ అనేటువంటి దాన్ని సరిగా అర్థం చేసుకునేటువంటి వారే దౌర్భాగ్యులై క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ హింసించేటువంటి వారుగా, కొట్టేటువంటి వారుగా, అనుమానించేటువంటి వారుగా, అవమానించేటువంటి వారుగా, అస్వస్థత మానసికంగా ఎంతగానో కృంగజేసేటువంటి వారుగా ఉంటూ ఉంటాను. చూడగలం వారు పోయిన తర్వాత కనుక జ్ఞాపకం చేసుకులైతే ఆవిడున్నప్పుడే నా జీవితం అనేటువంటిది ఆనందంగా ఉంది అంటూ కానీ చూస్తే పశ్చాత్తాపపడేటువంటి వారిగా ఉంటూ ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడగలం గమనించండి, క్రీస్తు ప్రేమ నచ్చినటువంటి వాళ్ళ కొంతమందిని దేవుడు ప్రేమించినటువంటి వాడు బలాన్ని ఇస్తే ఆ బలాన్ని బట్టి కనుక జ్ఞాపకం చేస్తే రొమ్ములు ఇరగ తీసుకుంటూ పందాలు కడుతూ ఉంటాను. నేను గోడను గుద్దితే గోడ ముక్కలైపోవాలి, ఈరోజు గుద్దితే ముక్కలవుతుంది గోడ, ఓ సంవత్సరం గుద్దితే ముక్కలవుతుంది గోడ, ఒక 5 సంవత్సరాల గుద్దితే గోడ ముక్కలు అవటం కానీ నీ ఎముకల్లో విరిగిపోయి అర్థకాదు కానీ చూసినట్లయితే నీ జీవితంలో ఆ చేయనేటువంటిది పనికి రాకుండా పోతుంది అనేటువంటి మాట తెలియజేస్తుంటా. చూడగలను దేవుడు మనల్ని ప్రేమించి
ఆయా స్థితిగతులు అనేటువంటిది ఇచ్చినటువంటి సమయంలో వాటిని బట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకు ఇన్ని మాటలు చెప్తున్నాను అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకోలేకపోతే ఈ లోకంలో సంతానం అనేటువంటిది లేనటువంటి విధానం బట్టి చాలామంది భార్యాభర్తలు అనేటువంటి వారు కనుక చూసినట్లయితే అలమటించిపోవచ్చు ఉండగా చాలామంది సంతానాలు ఏమిని బట్టి సూటి పోటీ మాటలన్నిటిపడి వాటిని అవమానములన్నిటిపడి వాటిని అవహేళనన్నిటిపడి వాటిని చేత్కారాలన్నిటిపడి వాటిని ఎదుర్కొనిచున్నటువంటి వారే సంతానం కొరకు అర్రులు చాచుచున్నటువంటి వారే కనబడినటువంటి దైవజనులందరినీ ప్రార్థన చేయమని విశ్వాసులందరినీ ప్రార్థన చేయమని ఇక్కడికి వెళ్తే అక్కడ స్వస్థతలు అక్కడ సంతానం కలుగుతుందంటే అక్కడికి ఇక్కడికి అంటూ తిరుగులాడుతున్నటువంటి సమయంలో వారి తపన వారి బాధ వారి దుఃఖము వారి కష్టాన్ని చూసినటువంటి ప్రభు అయినటువంటి దేవుడు వారికి సంతానాన్ని ఇస్తే చాలామంది చేసే పని కనుక జ్ఞాపకం చేసుకులైతే బిడ్డలు లేనంత కాలం ఏమో కనుక చూస్తే పిల్లారా లేరు లేరు లేరని ఏడుస్తూ ఉంటారు. బిడ్డలు వచ్చిన తర్వాత కనుక జ్ఞాపకం చేసుకులైతే వాళ్ళనేమో రోడ్డుకు వదిలిపెట్టి గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ వీరు కనుక జ్ఞాపకం చేసుకులైతే ఏ సీరియల్స్ ఏ సినిమాలో లేదంటే ఏ యూట్యూబ్లోనో ఇన్స్టాగ్రామ్లోనో ఫేస్బుక్లోనో ట్విట్టర్లోనో పనికి మాలినటువంటి వేషాలు వేసేటువంటి వారుగా కబుర్లు చెప్పుకునేటువంటి వారిగా ఉంటూ ఉండడాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడండి క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు నీ మీద నుండి ఒక నింద అనేటువంటి దాన్ని తీసివేసి భార్యాభర్తలకు ఉన్నటువంటి మిమ్మల్ని ప్రేమించి తల్లిదండ్రులుగా హెచ్చించున్నటువంటి వాడే మీకు బిడ్డలనేటువంటి వారిని ఇచ్చినటువంటి సమయంలో మీరు చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే తల్లిదండ్రులుగా మీ బిడ్డల ఎడల మీరు కొన్ని ప్రత్యేకమైన బాధ్యతలను కలిగి ఉండాలి. కుటుంబాల్లో నెమ్మది లేకుండా పోవటం కారణం ఏంటో తెలుసా? కుటుంబాల్లో సమాధానం సంతోషం అనేటువంటిది, కుటుంబాలు పైకి అభివృద్ధి పొందలేకపోవటానికి, కుటుంబాలు కనుక జ్ఞాపకం ఎప్పుడు ఒత్తిడి ఆందోళన అనేటువంటిది, భయం అనేటువంటిది, అభద్రత అనేటువంటిది, మరణ నీడ అనేటువంటిది కుటుంబాల వెంటాటానికి కారణం ఏంటంటే ఎవరి బాధ్యతలు వారు సక్రమంగా నెరవేర్చని విధానం బట్టే. అపోస్తలుడైన పౌలు ఆత్మతో నింపబడి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో చాలా మంచి మంచి విషయాలు చెప్తాడు. 5వ అధ్యాయాలు అంటాడు కదా, పురుషులారా. ఎప్పుడు చదువుతాం ఇది? పెళ్లి ప్రసంగాలు అప్పుడు చూస్తూ ఉంటాం. పురుషులారా మీరు ఇలా ఉండండి అంటాడు. అక్కడ ఎందుకు వచ్చేసరికి ఏమంటాడు? స్త్రీలారా మీరు ఇలా ఉండండి అనే మాట చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత కనుక జ్ఞాపకం చేస్తే పిల్లలారా మీరు ఇలా ఉండండి అంటాడు. ఆ తర్వాత కనుక చూస్తే ఏమంటాడు? తల్లిదండ్రులారా మీరు ఇలా ఉండండి అంటాడు. ఆ క్రిందకు వచ్చేసరికి కనుక జ్ఞాపకం చేస్తే దాసులారా మీరు ఇలాగ ఉండండి అంటాడు. ఆ క్రిందకు వచ్చేసరికి కనుక జ్ఞాపకం చేస్తే యజమానులారా మీరు ఇలాగూ ఉండండి అనేటువంటి మాట తెలియజేస్తుంటాను జ్ఞాపకం చేస్తాను. అంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు ఒక కుటుంబంలో నలుగురు ఉన్నటువంటి సమయంలో కుటుంబం అనేటువంటిది నెమ్మది అనేటువంటిది, సంతోషం అనేటువంటిది, సమృద్ధి అనేటువంటిది, అభివృద్ధి అనేటువంటిది కలిగి ఉండాలంటే కుటుంబంలో ఉన్నటువంటి నలుగురు ఎవరి బాధ్యతలు వాళ్ళు సక్రమంగా నెరవేరుస్తేనే. ఒకళ్ళు చెడిపోయిన ఏమవుతుంది? నేనే మిమ్మల్ని ప్రేమించి మా ఇంటికి పిలిచాను, రండి భోజనం చేద్దురని పిలిచి ఆర్థిక కనుక జ్ఞాపకం చేస్తే ఆ కుర్చీ తీసి మీకు వేసాను. వేసినటువంటి సమయంలో ఆ కుర్చీ ఒక కాలు లేదు, కాలు లేనటువంటి కుర్చీని తీసుకునేసి అది అంకుల్ రండి, ఆంటీ రండి, హాయిగా కూర్చోండి అని అనుకోండి. మీరేం చేస్తారు? పాస్టర్ గారు భోజనాన్ని పిలిచాడని చెప్పని గబాలేలు కుర్చీలో కూర్చుంటారా? పైనుంచి కింద దావ చూసి అది కనిపిస్తే పాస్టర్ గారికి ఏమైపోయింది, ఏదో కుట్ర పడినట్టున్నాడు, మా నడుములో కాళ్ళు చేతులు ఎరగొట్టడానికి పెద్ద ప్లానే వేసినట్టున్నాడు అనేటువంటి ఉద్దేశం. అయ్యా మీరు నిలబడి ఉండగా మేము కూర్చోవడం బాగాదు, మీరు కూర్చోండి అంటే ఇప్పుడు ఇటు తిరిగి ఎవరికి ప్రమాదం నా మీద తీసుకొచ్చేటువంటి వారుగా ఉంటూ ఉంటాను జ్ఞాపకం. నేను కూర్చుంటానా 3 కాళ్ళు కలిగినటువంటి ఆ కుర్చీల్లో కుదరదనే మాట తెలియజేస్తాను. అంటే కుటుంబంలో సంతోషము సమాధానము అభివృద్ధి ఉండాలంటే భార్య సక్రమంగా ఉండాలా, భర్త ఉండాలా, బిడ్డల పని తల్లిదండ్రుల పని ఎవరి పని వాళ్ళు సక్రమంగా ఉండాలి. ఏ ఒక్కరు చెడిపోయినా కానీ ఆ కుటుంబం మొత్తం ఏమవుతుంది? అతలాకుతలమైపోతుంది, అవమానాల పాలైపోతుంది అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి క్రీస్తు ప్రేమించండి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటి దినాన ఈ దినాన్ని కనిపిస్తే ఈ 10:30 గంటల ఆరాధనలో పొందినటువంటి మనందరము ఒక్కసారి మనం ఎవరికి చెప్పాల్సినటువంటి ఆవశ్యకత లేదు. మనకు హృదయాలను కనుక పరిశీలన చేసుకున్నట్లయితే మన కుటుంబంలో ఉన్నటువంటి కుమార్తెను బట్టి, కుమారుని బట్టి, భర్తను బట్టి, భార్యను బట్టి, అదే తల్లిని బట్టి, తండ్రిని బట్టి వేదన అనుభవించుతున్నటువంటి వారు ఇక్కడ లేరా? ఖచ్చితంగా ఉన్నారు.
ఖచ్చితంగా ఉన్నారు. చూడండి ప్రియులారా, చాలామంది కనుక జ్ఞాపకం చేస్తే బయటకు అనేటువంటిది చెప్పుకోకపోయినా కానీ ఎక్కడైనా ఫంక్షన్స్ అనేటువంటి వాటికి వెళ్ళేటువంటి సమయంలో కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఫ్యామిలీ ఫోటో అని చెప్పిన ఆటగా కనిపిస్తున్నట్లయితే భార్యాభర్తలు ఒకళ్ళ భుజాల మీద ఒకళ్ళు చేతులు వేసుకుని పిల్లలు పెట్టుకుని అదిగిస్తే ఎక్కడ లేనటువంటి నవ్వు అనేటువంటిది అద్దెకు తెచ్చుకుని ఫోటోల మీద ఫోటోలు దిగి అతిగా వాట్సాప్లోనే అతిగా కనిపిస్తున్నట్లయితే ఫేస్బుక్లో కనిపిస్తున్నట్లయితే ఎన్ని వ్యూస్, ఎన్ని షేర్స్, ఎన్ని లైక్స్ వచ్చినా అనేటువంటి దానికోసం తాపత్రయపడుతున్నారు. కానీ ఆ ఫోటో సెషన్ అనేటువంటిది అయిపోయి ఇంటికి వెళ్ళగానే ఆమె ముఖం వీడు చూడ్డు, ఈమె ముఖం అది కలిసి వీడి ముఖం ఆమె చూడనటువంటి పరిస్థితి. పిల్లల్లో తల్లిదండ్రులు పలకరించే పరిస్థితి లేదు, తల్లిదండ్రులు పిల్లలు పలకరించేటువంటి పరిస్థితి లేదు. కొన్ని కుటుంబాలు కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమనిచ్చుకోండి వాళ్ళ పనికి మాలేటువంటి పంతాలు, పనికి మాలేటువంటి రోషాలు, పనికి మాలేటువంటి పట్టుదలకు పోయినటువంటి వారే అదిగా కనుక జ్ఞాపకం చేస్తే కన్న తల్లిదండ్రులను అదిగా పలకరించకుండా సంవత్సరాల కొలది అదిగా జీవితం గడుపుతున్నటువంటి వారు కోకొల్లలు అనేటువంటి మాటను మనం మర్చిపోకూడదు అనేటువంటి మాట తెలియజేస్తుండొచ్చు. చూడండి పిల్లల, తల్లిని పలకరించలేనటువంటి, తండ్రిని పలకరించలేనటువంటి, పిల్లలను పలకరించలేనటువంటి, భార్యతో సమాధానంగా భర్తతో సమాధానంగా ఉండలేనటువంటి నీ జీవితంలో కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే బైబిల్ అనేటువంటి దాన్ని పక్కన పట్టుకునేటువంటి వారమే, కీర్తన పుస్తకం పట్టుకునేటువంటి వారమే, పైకి నట్ట అనేటువంటి జీవించుచున్నటువంటి వారమే, మోకాళ్ళ ప్రార్థన అంటూ, కన్నీటి ప్రార్థన అంటూ, ఉపవాస ప్రార్థన అంటూ, అదంటూ ఇదంటూ మనల్ని మనం మోసం చేసుకుంటూ దేవుని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నామే. కానీ ఇందులో దీన్ని బట్టి మనం పొందే సుఖము, సంతోషము ఏమీ లేదు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడలేం కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఆయన ఎరిగినటువంటి కుటుంబాలు అనేటువంటి మనము ఆ రీతిగా ఉండకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఎరిగినటువంటి కుటుంబాలం అనేటువంటి మనము పరిపూర్ణమైనటువంటి సంతోషము, సంపూర్ణమైనటువంటి అధికంతే ఘనత అనేటువంటి పొందాలనేటువంటి ఉద్దేశంతో ఈ శ్రేష్టమైనటువంటి నాన్న కుటుంబ వ్యవస్థను ప్రేమించుచున్న దేవుడు మన కుటుంబాలను దీవించాలని ఈ 2026 సంవత్సరంలో ఆశపడుచున్నటువంటి దేవుడు మనతో మాట్లాడుచున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే తల్లిదండ్రులారా మీరేం చేయాలా? మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధులను వారిని పెంచండి అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడగలను యూ హ్యావ్ టు నో వన్ థింగ్ ఇన్ దిస్ ప్రీషియస్ టైం. ఈ ప్రశస్తమైనటువంటి సమయంలో మీరందరూ ఒక సత్యాన్ని తెలుసుకోవాలి. ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే చాలామంది తల్లిదండ్రులు బిడ్డల ఎడల బాధ్యత అంటే ఏమనుకుంటున్నారంటే 4వ సంవత్సరం 5వ సంవత్సరం రాగానే అడిగి మంచి బట్టలు కొనిచ్చి మన స్కూల్లో వేసామా లేదా, బడికి వెళ్ళేటప్పుడు ఒక 50 రూపాయలు, వచ్చేటప్పుడు ఒక 50 రూపాయలు ఇచ్చా లేదా, క్రిస్మస్ పండగ పక్కింటోడు 3 డ్రెస్సులు కొంటే మన పిల్లోడికి 10 డ్రెస్సులు కొన్నామా లేదా, వాడికి ఒక చాక్లెట్ అంటే వీడికి 20 చాక్లెట్ కొన్నామా లేదా, అది కలిసినైతే వాడి పక్కింటోడికి ఒక సైకిల్ ఉంటే వీడికి ఒక 3 సైకిల్ కొనిచ్చామా లేదా. ఇదే బాధ్యత అని భ్రమలో కనుక చూస్తే మనల్ని మనం మోసపుచ్చుకుంటూ మన బిడ్డలనేటువంటి వారిని మనము చేతులారా నాశనానికి అప్పగించేటువంటి వారిగా ఉంటూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రభు అయినటువంటి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో అదిగా సత్య తల్లిదండ్రుల యొక్క బాధ్యతలు అనేటువంటి వాటి గురించి చాలా చక్కగా విశదపరుస్తూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. సమయం వచ్చినప్పుడు పిల్లలు ఎలా ఉండాలి, సమయం వచ్చినప్పుడు భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి అనేటువంటిది ధ్యానించేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. అయితే ప్రస్తుతానికి ఈ సమయంలో కనుక చూసినట్లయితే తల్లిదండ్రులుగా దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తే మనము ఎలా ఉండాలి అనేటువంటి దాని మీద ముందుకు సాగేటువంటి ప్రయత్నం చేద్దాం అనేటువంటి మాట తెలియజేయచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అదిగా కనిపిస్తే సంతానం లేనటువంటి వారి కోకొలలో ఉన్నటువంటి సమయంలో ఆ నింద అనేటువంటి దాన్ని మీ నుండి తీసివేసి దేవుడు మిమ్మల్ని కనపరిస్తే మీరు కొన్ని బాధ్యతలు కలిగి ఉండాలి. ఏంటి ఆ బాధ్యతలు అంటే మొట్టమొదటిగా కనుక జ్ఞాపకం చేసినట్లయితే యాజ్ ఎ పేరెంట్ యూ హ్యావ్ టు గివ్ ద గుడ్ మోడల్ టు యువర్ చిల్డ్రన్. ఒక తల్లిగా ఒక తండ్రిగా మీరు మీ పిల్లలకి ఏం చేయాలా? ఒక మంచి మాదిరి అనేటువంటి దాన్ని ఇవ్వాలి అనేటువంటి మాట తెలియజేస్తూ ఉండవచ్చు. 2 దినాలు కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మన పిల్లలు అనేటువంటి వారికి మన మంచి మాదిరిని ఇవ్వటం లేదు. కాబట్టి పిల్లలు అనేటువంటి వారు ఎలా ఎదుగుతున్నారంటే అడ్డదిడ్డంగా, అస్తవ్యస్తంగా కుటుంబానికి, సంఘానికి, సమాజానికి కనుక జ్ఞాపకం చేసినట్లయితే హానికరమైనటువంటి వారుగా ఎదుగుచూ ఉండటాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ యాజ్ ఎ పేరెంట్ యూ హ్యావ్ టు గివ్ ద గుడ్ మోడల్. ఒక మంచి మాదిరి అనేటువంటిది ఇవ్వాలనే మాట తెలియజేస్తూ ఉండాలి. చూడగలరు ఏంటి ఆ మాదిరి అనేటువంటిది, ఎప్పటి నుంచి ఆ మాదిరి అనేటువంటిది ఇవ్వాలి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే అకార్డింగ్ టు ద బుక్ ఆఫ్ ఎక్లెసియాస్టిక్స్ ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, నీ బాల్య దినముల యందే
ఎప్పటి నుంచి అంటే క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళ బాల్య దినముల నుండి అనేటువంటి మాట తెలియజేస్తుండొచ్చు. యేసయ్య యొక్క ఎదుగుదల గురించి మాట్లాడుతూ, ఆయన అలవాట్ల గురించి మాట్లాడుతూ అంటాడు కదా, ఏటేటా యెరూషలేమునకు వెళ్ళు. అదిగా చూసినట్లయితే అలవాటు యేసయ్యకున్నది అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళ యేసు యొక్క తల్లిదండ్రులైనటువంటి యోసేపు మరియా అనేటువంటి వారు చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక మంచి మాదిరి అనేటువంటిది బిడ్డకి ఇచ్చినటువంటి వారిగా ఉంటూ ఉండడానికి జ్ఞాపకం. ఏంటి ఆ మంచి మాదిరి అంటే ఉదయాన్నే లేవగానే మనం మోకరించాలి. మరొక నూతనమైనటువంటి దినాన్ని ఇచ్చినటువంటి ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. పనుల భారం మీద బయటకు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకోవాలా. బయట నుంచి లోపల రాగానే ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలా. భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే అనుకోవచ్చు, మేము కష్టపడుతున్నాం, మేము సంపాదించుకున్నాం, మేము వండుకున్నాం, మేము తింటామంటే యెహోవా సెలవు లేకపోతే గొంతులో ముద్ద పెట్టుకున్నా అక్కడ తాపేస్తారు. దేవుడికి చాలా ఆగంటారు. కొంతమంది చూడు చెప్తుంటారు, రే బాగున్నాడు కనుక ఏ రోగం లేదండి. నిన్నే అది కాదు రమేష్ హాస్పిటల్కి వెళ్ళి టోటల్ బాడీ చెకప్ ₹1,00,000 పెట్టి చేయించాడండి. డాక్టర్ గారు కనుక చూసినట్లయితే నువ్వు బాగున్నావు ప్రపంచంలో నీ అంత ఆరోగ్యవంతుడు ఎవడు లేరని చెప్పారు. మరి ఎట్టబోయాడు అంటే ఏం చెప్తుంటారు? అన్నం తింటున్నాడండి, అదిగా ముద్ద నోట్లో పెట్టుకున్నాడు, గొంతుకు పట్టుకుందండి, అదిగా గుటక పడలేదండి, పోయాడండి అనేవాడు. యెహోవా సెలవు లేకుండా అన్నపానములు పుచ్చుకుని సంతోషించగలవాడెవడు? గమనించండి క్రీస్తు ప్రేమ. మన జీవం ఏ పాటిది? మనం అంతలో కనబడి అంతలో మాయమయ్యే అది కాకపోతే ఒట్టి ఊపిరి వంటి వారము, మట్టి వంటి వారము, నీడ వంటి వారము కాదా అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. జ్ఞాపకం బుడగ వంటి వారు, నీటి బుడగ వంటి వారము కాదా అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేస్తాం. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తుంది. ఇన్ ఎవ్రీ మూమెంట్ వీ హ్యావ్ టు గివ్ ద థ్యాంక్స్ టు అవర్ లార్డ్. అవి ప్రతి సమయంలో కనుక జ్ఞాపకం చేసుకులైతే, మీరు గుడికి రాగానే చేయాల్సినటువంటి పని కనుక చూసుకులైతే, ఎవరెవరు వచ్చారు, ఏమేం చేస్తున్నారు అనేటువంటిది ఆ చెత్తొద్దండి. మనకు గుడికి రాగానే, దేవుని సన్నిధానానికి రాగానే ఎక్కడ మంచిగా స్థలం కనపడుతుంది అక్కడ కూర్చుని కనుక చూసినట్లయితే కళ్ళు మూసుకుని అదిగా చూస్తుంది, ప్రభువా నిన్నటి ఆదివారం నుంచి ఈ రోజు దాకా నన్ను కాపాడావు, నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేటువంటి సమయంలో ఎలాంటి ప్రమాదం అనేటువంటి నన్ను తాకకుండా నీ రెక్కల నీళ్ళలో పదిలపరిచావు, క్షేమంగా తీసుకొచ్చావు, నీ సన్నిధిలో కూర్చోగలిగిన భాగ్యాన్ని దయచేసావు. ఆయా మరి కొద్ది నిమిషాల ఆరాధన అనేటువంటిది ప్రారంభం కాబోతూ ఉండగా కీర్తనను బట్టి నిన్ను కనపరచగలిగిన, ఆరాధన బట్టి నిన్ను కనపరచగలిగిన, వాక్యం అనేటువంటి శ్రద్ధగా విని వాక్యాన్ని నా జీవితానికి, నా కుటుంబానికి అన్వయింపచేసుకుని దానితో అది కనిపిస్తే నా జీవితం, కుటుంబం అనేటువంటి దాన్ని అంటు కట్టుకుని ఫలించగలిగిన, విస్తరించగలిగిన, అభివృద్ధి పొందగలిగిన భాగ్యాన్ని నాకు దయచే ప్రభువా. ఈరోజు నువ్వు నాతో మాట్లాడు ప్రభువా. నాలో ఏదన్నా నువ్వు మెచ్చనటువంటి, నీకు దుఃఖమును, ఆయాసమును, కోపాన్ని కలగచేయుచున్నటువంటి దుర్లక్షణాలు అనేటువంటి కనుక ఏమైనా ఉన్నట్లయితే ప్రభువా ఈ రోజు దైవజనుడి ద్వారా నాకు బట్టబయలు చేయి, వాటిని నా నుండి కూకట వెళ్తూ సహా పెరికి వేసుకోవడానికి కావలసినటువంటి సహాయాన్ని, సామర్థ్యాన్ని, నడిపింపును నాకు దయచే అన్న ప్రార్థనే చేయాలి. కానీ నేను వచ్చాను, ఎంకాయం వచ్చిందా లేదా, సుబ్బాయం వచ్చిందా లేదా, లేదంటే అతిగా కనుక చూసినట్లయితే వెనకెవరు ఉన్నారు, ముందు ఎవరు ఉన్నారు అనేటువంటిది మనకు అనవసరమైనటువంటి విషయము అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి కారణం ఏంటంటే ప్రియులారా, దేవుడు ఎందరికోలేనటువంటి నూతనమైన దినాన్ని ఇచ్చాడు. నిన్న దినాన పడకల మీద చనిపోయిన వారు అందరూ ఈ దినాన్ని చూసి ఈ సమయంలో తనువులు చాలించినటువంటి వారు కోకొల్లలు. అయితే మనల్ని సజీవు లెక్కలో ప్రభు నిలిపి ఉండగా మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తుంది. ఆయనకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ మనకు అప్పగింపబడినటువంటి బాధ్యతలు నమ్మకమైనటువంటి వారిగా చేయాలి. ఏంటి తల్లిదండ్రులుగా మన బాధ్యత అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకుంటే వీ హ్యావ్ టు గివ్ ద గుడ్ మోడల్ టు అవర్ చిల్డ్రన్. పిల్లలకు మంచి మాదిరి. ఏం చెప్పుకున్న మంచి మాదిరి అంటే ఉదయాన్నే లేచి ప్రార్థన చేయటం, ప్రతి స్థితిలో ప్రార్థన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడను మంచి మాదిరిని ఇస్తే పిల్లలు ఎలా ఉంటారంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఇస్సాకులాగుంటారు. గమనించండి, ఎందుకు తల్లిదండ్రులు మంచి మాదిరి ఇవ్వాలంటే అదిగా పిల్లలకు ఒక స్వభావం ఉంటుంది. ఏంటి ఆ స్వభావం అంటే తల్లిదండ్రులను అనుకరించే స్వభావం. పిల్లల ఆలోచన ఎట్లా ఉండదంటే, నేను మా నాన్న నిలబడినట్టు నిలబడాలి, మా అమ్మ నడిచినట్టు నడవాలా, మా నాన్న మాట్లాడినట్టు మాట్లాడాలా, అది కాక చూసినట్లయితే మా నాన్న నవ్వినట్టు
నవ్వాలి అంటూ అనుకరించేటువంటి ధోరణి పిల్లల్లో ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో మనం ఏం చేయాలంటే మంచి మాదిరి అనేటువంటిది మనము ఇస్తే అదే క్రమంలో పిల్లలు ఖచ్చితంగా పెరుగుతారు, దేవుని యొక్క కృపను బట్టి దీవెనలు పొందుతారు అనే మాట తెలియజేస్తున్నారు. చూడండి ప్రియులారా, అదిగా కనుక జ్ఞాపకం చేసినట్లయితే అబ్రాహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకు మంచి మాదిరిని ఇచ్చాడు. అందరిని బట్టి ఇస్సాకు చేయించినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఆయన పెండ్లి ఈడు వచ్చినటువంటి సమయంలో దానికంటే ముందరగా కనుక జ్ఞాపకం చేస్తుంటే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ 14వ ఏట కనుక చూసినట్లయితే తండ్రి అయినటువంటి అబ్రాహాము అనేటువంటి ఆయన మోరియా దేశంలో ఒక పర్వతం మీద ఆయన దహన బలిగా అర్పించడానికి ఆయన చేతులు కట్టేసేసి అది కలిసి కట్టెల మీద పరుండ పెట్టిన సమయంలో ఇస్సాకు ఏం చేశాడు? మంచి బలమైన కట్టె ఒకటి తీసుకుని అబ్రాహాం తలకాయ పగలగొట్టి అబ్రాహాం చంపేసేసి నువ్వు పెట్టి వెళ్ళిపోయాడు. అంతేనా? ఇస్సాకు తెలుసా లేదా తను చావబోతున్నా అన్న సంగతి, తను చంపబోతుంది తండ్రి అన్న సంగతి తెలియదా? ఖచ్చితంగా తెలుసు. అయినప్పటికీ ఇస్సాకు చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఒక్క మాట కూడా తండ్రిని ప్రశ్నించలేదు. ఒకటి. రెండోదిగా కనుక జ్ఞాపకం చేసినట్లయితే మంచి అయినా చెడైనా చావైనా బ్రతికైనా అది తండ్రితోనే అనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి వాడే తండ్రికి సంపూర్తిగా సమర్పించుకున్నవాడిగా ఉంటూ ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు. తండ్రికి సంపూర్ణంగా సమర్పించుకునేటువంటి విధానం బట్టి పరమ తండ్రి యొక్క కృప పొందిన వాడిగా ఉంటూ ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు. దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే ఏం చేయాలని చెప్తా ఉన్నాడు ప్రభు. ఎక్సోడస్ నిర్గమము 20 ఏమంటున్నాడు? అదిగా నీకు అనుగ్రహించు నీ దేశములో అదిగా నీవు దీర్ఘాయుష్మంతుడిగా ఉండునట్లు నీ తల్లిని సన్మానించడం అంటే ఏంటి? అదిగా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురు కనుక చూసినట్లయితే పెద్ద స్టేజ్ ఒకటి వేసి గజమాలు ఒక 100 ఏమని కాదు, తల్లిదండ్రుల మాటకు లోబడాలా, తల్లిదండ్రులకు విధేయత చూపాలా, తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞానుసారంగా ముందుకు సాగాలి. అదే సన్మానించుట గౌరవించడం అనేటువంటి వాచనను తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. తండ్రి మాటకు లోబడినటువంటి విధానాన్ని బట్టి కానీ చూసినట్లయితే ఇస్సాకు అభివృద్ధి పొందినవాడిగా ఉంటూ ఉంటాను చూడగలం. గమనించడానికి క్రీస్తు ప్రేమనిచ్చుకోండి వాళ్ళ ఇంకా కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఆ బాల్యం నుండి యవన ప్రాయంలోకి అడిగినటువంటి సమయంలో ఇస్సాకు అనేటువంటి ఆయనకు వివాహం చేయాలనేటువంటి ఆలోచన చేయొచ్చు ఉండగా ఈ ఇస్సాకు ఏం చేస్తాడంటే పొలములో తన తోటి కుర్రోళ్ళతో కలిసి బీడీలు తాగుతున్నాడా? దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. 7 దినాల్లో చూడండి, వీడికి పెళ్లి చేయాలన్నాం అనుకోండి, వీడు వెంటనే అప్పో సొప్పో చేసి వాచియో ఉంగరమో బండో మరొకటో తాకట్టు పెట్టి కానీ చూసినట్లయితే మా అమ్మ మా నాన్న నా పెళ్లి చేయాలంటున్నారు, పిల్లల్ని చూస్తానికి పలానూరు పోయారు కాబట్టి ఒక మంచి అకేషన్ దొరికింది కాబట్టి సందర్భం ఉంది కాబట్టి ముందు తాగుదానండి, వీడిలు తాగుదానండి, గంజాయి తాగుదానండి అంటూ పనికిమాలినటువంటి వ్యసనాలకు లోనయ్యేవారుగా ఉంటూ ఉంటాను. అయితే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ ఇస్సాకు పొలముల్లో ప్రార్థన చేస్తూ ఉన్నాడనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి పిల్లారా, ఎంత చక్కగా ఇస్సాకు ఎదిగాడు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే వివాహమైంది. వివాహమైన తర్వాత వైవాహికుల సంతోషంతో ముందు సాగుతూ ఉన్నారు. సంవత్సరాలు అనేటువంటి దొరుకుతూ ఉన్నవి. దొరుకుతున్నటువంటి సమయంలో కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఇస్సాకు భార్య గొడ్రాలుగా ఉన్నది. గొడ్రాలుగా ఉన్నటువంటి విధానాన్ని బట్టి ఇస్సాకు ఏమన్నాడు? ఈమె నాకు సంతానము కలగతే ఇవ్వటం లేదు కాబట్టి ఈమెను పక్కన పెట్టి ఇంకొక ఆవిడనిచ్చి నాకు పెళ్లి చేయండి అన్నాడా? ఏమన్నాడు తల్లి? ఏం చేశాడు? అక్కడ కనుక జ్ఞాపకం చేసినట్లయితే దేవుడైన యెహోవాకు ఎవరు ప్రార్థన చేశారు? ఇస్సాకు అండి. ఆవిడ భార్యగా అతని భార్యగా చేస్తుంది. ఇస్సాకు ప్రార్థన చేశాడు. నేను అనుకుంటాను ఏమని ప్రార్థన చేస్తుంటానంటే, అలనాడు దేవా యెహోవా నా తల్లి నా తండ్రి సంతానం లేనటువంటి సమయంలో అనేక వత్సరాలు దాటి ఆర్థిక కనుక బహుకాలం వచ్చినటువంటి వృద్ధులైనటువంటి సమయంలో నా తల్లి అయినటువంటి శారా అనేటువంటి ఆవిడ స్త్రీ ధర్మం అనేటువంటిది ఉడికిపోయినటువంటి సమయంలో కృప చూపి నీ సర్వశక్తిమత్తును బట్టి జ్ఞాపకం చేసుకుని నన్ను వారికి కొడుకుగా ఇచ్చి వారి మీద ఉన్నటువంటి నిందను పోగొట్టినటువంటి నా దేవా, నా భార్యను జ్ఞాపకం చేసుకో, మా మీద ఉన్నటువంటి ఈ నిందను తీసివే, మీ దాసాల యొక్క అధికస్తే మానసిక వేదన దుఃఖం అనేటువంటి దాన్ని చూడు అంటూ కనికరించు అంటూ దేవునికి ప్రార్థన చేయగా ఇస్సాకు చేసిన ప్రార్థన బట్టి దేవుడు వారిని జ్ఞాపకం చేసుకునేటువంటి విధానం అనేటువంటిది అక్కడ మనకు చూస్తూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి ప్రియులారా, ఎక్కడిది ఇస్సాకు ఇంతటి విశ్వాసము, ఎక్కడిది ఇంతటి అధికస్తే విధేయత, దేవుని మీద ఆధారపడేటువంటి ఆ ఘనమైనటువంటి స్థితి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకులైతే ఇస్సాకు రోల్ మోడల్గా కనుక జ్ఞాపకం చేసుకులైతే ఎవరు పెట్టుకున్నా అంటే తన తండ్రి అయిన అబ్రహామును పెట్టుకున్నాడు. చాలామంది కుర్రోళ్ళు చెప్తూ ఉంటారు 7 దినాల్లో, రే నీ హీరో ఎవరు అంటే ప్రభాస్ అని అంటాడు ఒకడు, చిరంజీవి అని అంటాడు ఒకడు, బాలకృష్ణ అని అంటాడు.
మోటివేషన్ స్పీచెస్లో ఒక ఆయన చెప్తా ఉన్నాడు, చాలా చక్కగా మాట్లాడారు. రే నీ హీరో ఎవరు అనగానే తడబడకుండా ప్రభాస్ అన్నావు, బాలకృష్ణ అన్నావు, వెంకటేష్ ఇంకోటి అన్నావు. బాలకృష్ణ ఈ రోజు అన్నా నీకు చొక్కా కొనిచ్చాడంటరా? చిరంజీవి ఈ రోజు అన్నా నీకు పెన్ను కొనిచ్చాడా? అది వస్తే మరొక ఆయన అనేటువంటి ఆయన నీకైనా ఒక 2 ముద్దలు అన్నం పెట్టాడా? నీకోసం కష్టపడుతుంది మీ నాయన రప్పించోడా. మీ నాన్న వస్త్రాలు లేక, మీ నాన్న అధిక కష్టంతో మూటలు మోస్తూ తన యొక్క రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడతా ఉన్నాడు రా పిచ్చోడా. నీ తల్లి అధిక కష్టంతో తన కడుపును కట్టుకున్నటువంటిదే, అధిక కష్టంతో తను నీళ్లు తాగి బ్రతుకుతూ నీకు కడుపు నిండా ఆహారాన్ని పెడతా ఉంటే వెర్రోడా వాడెవడో నీ హీరో అంటావేంటరా? నిజమైనటువంటి నీ హీరో ఎవరంటే మీ నాయన, మీ తల్లి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. నిజమే, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మనం చేయించినటువంటి పనికి మాలినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకోలేతే పిల్లలు ఇలాంటి స్వభావం కలిగినటువంటి సమయంలో మనం వారిని మందలించట్లేదు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉండవచ్చు. ఎవరు ఇస్సాకు హీరో అనేటువంటి కనుక చూసినట్లయితే, ఇస్సాకు రోల్ మోడల్ ఎవరు అనేటువంటి కనుక జ్ఞాపకం చేసినట్లయితే తన తండ్రి అనేటువంటి అబ్రహాము. అందుకే ఇది ఆయన అంటాడు కదా, తల్లిదండ్రులారా మీ పిల్లలను మీరేం చేస్తారంటే బాధ్యత కలిగి పెంచండి అంటున్నాడు. ఏంటి ఆ బాధ్యతల్లో మొట్టమొదటి బాధ్యత అంటే, యాజ్ ఎ పేరెంట్ యూ హ్యావ్ టు గివ్ ద గుడ్ మోడల్ టు యువర్ చిల్డ్రన్. మీ పిల్లలకు మంచి, అది సిరియా దేశంలో నయమాన్ అంటున్నది, చిన్నది. ఆ మాటలోనే అది ఎంత బొడ్డుదో అర్థమైపోతుంది. చిన్నది అంటాడు, చిన్నది అంటాడు. అధిక చూసినట్లయితే నేను అనుకుంటాను అధిక స్థితి 10 సంవత్సరాల లోపు ప్రాయం కలిగినదో అయి ఉండవచ్చు అనే మాట తెలియజేస్తుండచ్చు. అంత చిన్నది అంటుంది కదా. అమ్మ అయ్యను ఒక పని చేయమని రాదా? షోమ్రోన్లో మా దేవుడి యొక్క సేవకుడు దైవజనుడు ఉన్నాడు, అక్కడికి పంపించు. ఏమవుతుంది అంటే అక్కడికి వెళ్తే యజమానుడు బాగుపడతాడమ్మా అనే మాటను చెప్తూ ఉంటానికి జ్ఞాపకం చేస్తాం. మా దైవజనుడు గొప్పోడు, మా దైవజనుడు సేవించుచున్నటువంటి దేవుడు మరింత శక్తివంతుడు. ఆయన ఏదైనా ఎక్కడిది ఆ విశ్వాసం అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి కనుక చూసినట్లయితే అది సంతరించుకునేటువంటిదిగా ఉంటూ ఉంటాయని జ్ఞాపకం చేసి, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు చెప్పుకోవచ్చు. అపోస్తుల కార్యముల గ్రంథంలో కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆది క్రైస్తవ సంఘ పెద్దగా 7 ఉన్నారు. వారిలో ఒకడు పిలుపునకు 4 కుమార్తెలు. నలుగురు ఏం చేస్తున్నారు? ప్రవచించు వారే. ఎవరు ప్రవచిస్తారు? బీడీలు గుట్కాలు తాగే వాళ్ళందరూ ప్రవచిస్తారా? ఎవరు బూతులాడేవాళ్ళు, ఇష్టానుసారంగా చూసినట్లయితే చొక్కాలు గుండీలన్నీ అదిగా తీసేసి కాలర్ పైకి ఎగరేసుకున్న వాళ్ళు ప్రవచిస్తారా? ఎవరు ప్రవచిస్తారంటే దోస్ ద పీపుల్ హూ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్. ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపబడతారో వాళ్ళే. ఎవరు పరిశుద్ధాత్మతో నింపబడతారు? ఎవరు దేవుని యందు అతిగా భయము, భక్తి, విశ్వాసం కలిగినటువంటి వారు ఉంటారో, దేవుని యొక్క కృప పొందేటువంటి వారు ఉంటారో అట్టివారు మాత్రమే అన్నమాట. అంటే పిలుపుకు 4 కుమార్తెలు అంటే సంఘ పెద్ద అయినటువంటి ఈయన, దేవుడి పనిలో ఉన్నటువంటి ఈయన పిల్లల్ని ఎలా పెంచాడంటే దేవునితో పెంచిన వాడిగా. అందరి బట్టి కనుక జ్ఞాపకం చేస్తే ప్రియులారా 4 ప్రవచించేవారిగా ఉంటూ ఉంటారని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుంటాను చూడండి. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వల్ల యాజ్ ఎ పేరెంట్, ఒక తల్లిగా దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తే, తండ్రిగా దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తే, తల్లిదండ్రులుగా దేవుడు మీకు కొన్ని బాధ్యతలు అప్పచెప్తా ఉన్నాడు. ఏంటి ఆ బాధ్యత అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే, యూ హ్యావ్ టు గివ్ ద గుడ్ మోడల్ టు యువర్ చిల్డ్రన్. మొట్టమొదటిగా ఏం చెప్పుకున్నా, ఒక మంచి మాదిరి ఇవ్వాలి. రెండవదిగా కనుక జ్ఞాపకం చేసినట్లయితే యాజ్ ఎ పేరెంట్ యూ హ్యావ్ టు టీచ్ టు యువర్ చిల్డ్రన్. తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లలకి ఏం చేయాలా? బోధించాలి, నేర్పించాలి. ఏం బోధించాలి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ చదవండి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు ఉన్నటువంటి లేఖనంలో కొన్ని మాటలు అనేటువంటిది అక్కడ ప్రభు అనేటువంటి దేవుడు తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనంలో ఆయన అంటాడు, ఇజ్రాయేలు వినుము. ఇజ్రాయేలు అన్నటువంటి పదాన్ని కొట్టేసేసి, అంటే కొట్టేమన్నాను గవాల పెన్తో కొట్టేమాకండి, అక్కడ మీ పేరు పెట్టుకోండి. మీ పేరు పెట్టి దేవుడు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. పిలుస్తూ మీతో ఏమని చెప్తున్నా అంటే, వినుము. సుబ్బారావు కనుక నా పేరైతే సుబ్బారావు వినుము.
నా పేరు కనుక వస్తుంది వెంకాయం అనుకోండి, వెంకాయమ్మ వినుము అంటూ ఆయన అంటాడు కదా, నీ దేవుడైనటువంటి యెహోవా, అద్వితీయుడైనటువంటి యెహోవా అనేటువంటి మాట తెలియచేయచ్చు. ఆయన అంటాడు కదా, నేను నీకు ఆజ్ఞాపించు ఈ నా మాటలు నువ్వేం చేయాలంటే నీ కుమారులకు, నీ పిల్లలకు గనక జ్ఞాపకం చేసినట్లయితే బోధించాలి, నేర్పించాలి, తెలియచేయాలి అంటూ ఆగిపోకుండా ఆయన అంటాడు కదా, మీరు త్రోవను నడుచున్నప్పుడును, లేచినప్పుడును, కూర్చుంటున్నప్పుడును, పరుండున్నప్పుడును దీని గురించి, అంటే దేవుడు నీ జీవితంలో చేసినటువంటి మేలుల గురించి, కార్యాల గురించి నీ పిల్లలు అనేటువంటి వారికి నీవు నేర్పించాలి అనేటువంటి మాటను, బోధించాలి అనేటువంటి మాటను తెలియచేయచ్చు, ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అంత మాత్రమే కాదు కానీ క్రీస్తు ప్రేమనిచ్చినటువంటి వాళ్ళ కూర్చునేటప్పుడు, లేచేటప్పుడు, నడిచేటప్పుడు, పరుండేటప్పుడు మాత్రమే కాదు కానీ ఇంకా అంటాడు కదా, నీవేం చేస్తావంటే నీ చేతికి కంకణము వలె ఉండాలా, నీ ఏంటది నొసటన బాస్కమ్మ వలె ఉండాలా, నీ ఇంటి ద్వారబంధముల మీద తోరణముల వలె ఉండాలి అనేటువంటి వచనం. ఏముండాలంటే దేవుడు చేసిన మేలులు, దేవుడి యొక్క మాటలు అనేటువంటివి ఉండాలా. నువ్వు నీ పిల్లలకు కనుక జ్ఞాపకం చేస్తే వాటిని బోధించాలి అనేటువంటి వచనం తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేస్తూ ఇంకా వివరంగా, ఇంకా మనకు అర్థమయ్యేటువంటి వ్యవహారిక భాషల్లో సామెతాకారుడు జ్ఞాని సామెతల గ్రంథంలో మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే, తల్లులారా, తండ్రులారా, ఒక పని చేయండి, పిల్లలు నడవవలసిన త్రోవను మీ పాస్టర్ గారికి, మీ సంఘ పెద్దలకు అప్పచెప్పండి అన్నాడో లేదా. మీరు వదిలేయండి, ఎందుకంటే మీకు చాలా పనులు కదా, మీకు 24 గంటల సమయం ఆడ సరిపోతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే పిల్లలు కానీ మీ పాస్టర్ గారికో, మీ సంఘ పెద్దలకో, మీ స్కూల్లో ఉన్న టీచర్స్కి అప్పచెప్పండి అనలేదండి. యూ హ్యావ్ టు నో వన్ థింగ్, యూ ఆర్ ద ఫస్ట్ టీచర్ టు యువర్ చిల్డ్రన్. ఒక తల్లి, ఒక తండ్రి అంటే ఎవరు? వాళ్ళ బిడ్డలకు మొట్టమొదటి గురువులు. పొరపాటున 9వ నెలలోనో 10వ నెలలోనో బాబా కనుక జ్ఞాపకం చేసుకోలే, చైతన్య అంతేనా అన్నాడు, ఇక వదిలిపెట్టలేక. మా గోపి చైతన్య కలిసి అది వస్తుంది అన్నాడు కానీ అన్నాడా, అయితే రే అమ్మ అను, నాన్న అను, జేజీ అను, తాత, ఏది వాడు ఆవులంతో వచ్చే అన్న బాధకి అమ్మను, నాన్నను, జేజను, తాతను అంటుగా చూసినట్లయితే 30 తిప్పలు పెట్టేవారిగా ఉంటాను చూడండి. మంచిదే అది తల్లిదండ్రుల ప్రేమ, దాన్ని మనం మెచ్చుకోవాలనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి పిల్లలు నేర్చుకునే సమయంలో కానీ చూసినట్లయితే ఏంటి, వాడికి నడక నేర్పుతున్నా లేదా, కాస్త అట్లా కానీ చూసినట్లయితే వాడు ఏంటది ఇటు నుంచి ఇట్లా దొరలితే చాలేక వాడికి పట్టుకుని పైకి లేపి నడువు అంటూ అది కలిసితే ఇంకా ముందు దినాల్లో 3వ సంవత్సరంలోనో ఫిజియోథెరపిస్ట్ను కూడా తీసుకొచ్చి ఇక్కడికి నడక నేర్పించని చెప్పి డబ్బులు మొత్తం వాళ్ళకి నాశనం పెడతారేమో అనేటువంటిది కూడా భయం అనేటువంటిది వస్తూ ఉంటాను. చూడండి పిల్లారా, అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక చిన్న పని చేయగల ఎన్నో నేర్పించాలనే తపన, ఎన్నో నేర్పించాలనేటువంటి ఆరాటం అనేటువంటిది తల్లిదండ్రులుగా మనం కలిగి ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. మంచిదే పిల్లారా. అయితే వీడితో పాటు దేవుని మాటలు నేర్పిస్తున్నావా? దేవుని యందు భక్తి నేర్పిస్తున్నావా? దేవుని మాటలకు లోబడే విధానం నేర్పిస్తున్నామా? గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, మనం ఏం నేర్పిస్తున్నామని మాట తెలియజేస్తుంటాను. కొంతమంది చిన్నపిల్లలు కనుక జ్ఞాపకం చేసుకులైతే అది తినడానికి మారం పెడతా, అది చూసినట్లయితే మొరాయిస్తూ ఉంటారు, నిద్రపోవటానికి మొరాయిస్తూ ఉంటారు. అటువంటి సమయంలో వాళ్ళు అడుగుతుంటారు, డాడీ మమ్మీ ఒక మంచి కథ చెప్తే నేను తింటా, ఒక మంచి కథ చెప్తే నేను నిద్రపోతా అన్నప్పుడు వీళ్ళు కథలు చెప్పడం మొదలు పెడతా. అనగనగా ఒక భయంకరమైన అడవి, ఆ అడవంతా నల్లని చీకటి అంటే నల్లగా ఉంటుంది. వీడు దానికి ఏం చెబుతాడు, నల్లని చీకటి అనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి పిల్లారా, ఆ చీకట్లోంచి ఒక ఒంటికన్నో రాక్షసుడు అంట వస్తున్నాడు. అనగానే వాడు ఆ కేక విని ఒక్కసారిగా దడుపుడు జ్వరం రావటం, అది చూసినట్లయితే 10 రోజులు హాస్పిటల్లో ₹1,00,000 బిల్లు అయ్యేదాకా చూసినట్లయితే ఇంటికి రాకుండా ఉంటూ ఉంటాను. పిల్లలకు కథలు నేర్పించాలా. కథలు నేర్పించేటప్పుడు అనగనగా అబ్రాము, ఏంటది అనగనగా అబ్రామును దేవుడు పిలిచాడు. అప్పుడు అబ్రాము వయసు 75 సంవత్సరాలు. అప్పుడు అబ్రాము ఏం చేశాడంటే తల్లిదండ్రులు, దేశాన్ని, బంధుమిత్రులు విడిచిపెట్టాడు. దేవుని మాటకు లోబడి దేవుడు ఇటు చెబితే అటు వెళ్ళాడు. ఆ సమయంలో 100వ ఏట అబ్రామునకు సంతానాన్ని ఇచ్చాడు. అబ్రాహాము చేశాడు. అబ్రాహామును విశ్వాసులకు
తండ్రిగా చేశాడు అంటూ ఆ చక్కని అధికారికంగా చూసినట్లయితే ఆ విశ్వాస వీరుడి యొక్క జీవిత గాథను ఒక కథగా చెబితే పిల్లల మధ్యలోంచి అది అధిగస్తులైతే వాళ్ళు తనువు చాలించేది ఒక పోతుందా? పోదు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి అనగనగా ఇస్సాకు, అనగనగా రూతు, అనగనగా నహయోమి, అనగనగా దావీదు దేవుని కొరకు రోషము కలిగి జీవించిన ఆ విధానము అనేటువంటి దాని కనుక బిడ్డలకు మనం నేర్పించాలి అనేటువంటి మాట తెలియజేస్తుండొచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు సెకండరీ రెండోదిగా ఏం చెప్పుకున్నా ఉంటే యాజ్ ఎ పేరెంట్ యూ హ్యావ్ టు టీచ్ టు యువర్ చిల్డ్రన్ అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకో. దట్స్ వై ఆ బోధించే విధానంలోనే ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, బాలుడు నడవవలసిన త్రోవ అనేటువంటిది మీరు వారికి బోధించాలనేటువంటి మాట తెలియచేస్తూ ఉండటాన్ని అక్కడ మనం చూస్తూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి, తల్లిదండ్రులుగా మీ బిడ్డలకు మంచి మాటలు బోధించాల్సినటువంటి స్థితి మీ మీదే ఉన్నది అనేటువంటి మాటను మరవద్దు అనేటువంటి మాట తెలియజేస్తున్నాం. మూడవదిగా నేను ఇక ముగింపులకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ చూడండి, మూడవదిగా కనుక జ్ఞాపకం చేస్తుంది, యాజ్ ఎ పేరెంట్ యూ హ్యావ్ టు అవాయిడ్ యువర్ పేరెంటల్ వీక్నెస్. ఒక తల్లిగా, ఒక తండ్రిగా మీరు మీ బలహీనతలు విడిచిపెట్టాలి. తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. తల్లులుగా తండ్రులుగా ఎంతమంది ఉన్నారు? మీ బలహీనతలు విడిచిపెడతారా లేదా? ఏమేమి బలహీనతలు ఉన్నాయి మీరు చెప్పండి. ముందు తాగుతున్నారా? సిగరెట్ తాగుతున్నారా? గుట్కా తాగుతున్నారా? ఇంకోట బలహీనతలు అనగానే మీరు అందరూ ఏమనుకుంటారంటే, పాస్టర్ గారు ఏంది మా బలహీనతలు అంటున్నారు, మా మీద ఎవడో చెప్పినట్టు ఉన్నాడు అయ్యగారికి. అన్నీ మనం అది రాంగ్ రూట్ వెళ్ళిపోవటానికి తొందరపడిపోతాం కదా. ఎవడో చెప్పినట్టు ఉన్నాడు, మేమేం మందు తాగలేదు, మేము సిగరెట్ తాగలేదు, మేము గుట్కా తినలేదు, మేమే పనికి మాలినటువంటి పని చేయలేదు, మేము బూతులు ఆడలేదు, మేము ఇంకోటి చేయలేదు. పాస్టర్ గారు ఏంటి మరి మమ్మల్ని చూస్తే బలహీనతలు అంటున్నాడంటే, నో డౌట్ అట్ ఆల్, ఖచ్చితంగా ప్రతి తల్లికి ప్రతి తండ్రికి ఒక బలహీనత ఉంటుంది. ఏంటా బలహీనత అంటే, పిల్లల మీద ఉన్నటువంటి అమోఘమైన ప్రేమను బట్టి తమ పిల్లలు ఎంత పెద్ద తప్పు చేసినా తల్లిదండ్రులకు అది తప్పులా కనపడదు. పిల్లలు ఎంత తప్పు చేసినా, పెద్ద తప్పు చేసినా అది కనిపిస్తే తల్లిదండ్రులకు అది తప్పులాగానే కనపడదు. కనపడకపోగా సమర్థించేటువంటి వారిగా ఉంటూ ఉంటారని జ్ఞాపకం చేసుకోవచ్చు. మా దేవసాయం గారే ఉండి సుబ్బారావు అనేటువంటి ఒకడు కొడుకు కనుక చూస్తే గుట్కా తింటున్నాడు అనుకో, వాడిని ప్రేమించి వాడిని సరిచేయాలనేటువంటి ఉద్దేశంతో, రే సుబ్బారావు ఎట్రా మనోడు తిన్నాను, నీ కొడుకు ఎదురయ్యాడరా, నాకు వాడు గుట్కా తింటున్నాడు రా అన్నాడు అనుకో. అందుని బట్టి సుబ్బారావు ఏం చేయాలా? పాస్టర్ గారు థ్యాంక్స్ అండి, ఈ దౌర్భాగ్యుడు రోజు స్కూల్కి పోతున్నాడు, చక్కగా చదువుకున్నాడు అనుకున్నాను, వీడు అల్లరి చిల్లరలతో చేరి ఇట్లా చేస్తున్నాడా, మంచి మాట చెప్పావు నాయన, నీకు థ్యాంక్స్ నాయన అని చెప్పాలా. అయితే ఆ సుబ్బారావు నేనేమంటాను, ఏమన్నా దేవసాయం గారు నీకు నా కొడుకే కనబట్టున్నాడు అంటూ ఏమంటాం? ఆ వెంకటరావు గారి కొడుకైతే ఆడు గుట్కాయ కాదు, సిగరెట్లు, బీడీలు, మందు, దొంగతనాలు కూడా. అంటే మనం ఏం చేస్తున్నాం? పిల్లల తప్పులను కప్పిపెట్టుతూ పనికి మాలినటువంటి వారితో పోలుస్తూ మన బిడ్డల నాశనాన్ని మనమే అధికంగా చూసినట్లయితే నాంది పలికేటువంటి వారుగా ఉంటూ ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తూ ఉండవచ్చు. ఇంగ్లీష్లో సామెత ఉంది ఏంటంటే, ప్లే విల్ యూ ప్లే, రీడ్ విల్ యూ రీడ్ అంటాడు. ఆడేటప్పుడు ఆడాలట, చదివేటప్పుడు చదవాలనే మాట తెలియజేస్తున్నా. తల్లిదండ్రులుగా కనుక జ్ఞాపకం చేస్తుంటే, ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ బిడ్డలను ప్రేమించేటప్పుడు ప్రేమించాలా. ఒక దెబ్బ వేయాల్సిన పరిస్థితి వస్తే ఒకటి కాదు మూడు వేయాలి అనేటువంటి మాటను తెలియచేస్తుంటాను. అయితే మన దరిద్రం ఏంటంటే, క్రీస్తు పిల్లల మన పిల్లలను నాశనం అవడానికి కారణం ఏంటంటే, తల్లో తండ్రి కనుక చూస్తే బిడ్డల యొక్క ప్రవర్తన అనేటువంటిది అదిగా కనుక చూస్తే వక్ర మార్గం అనేటువంటిది పట్టుతుంది అనేటువంటి సత్యము ఎప్పుడైతే గుర్తెరిగారో ఆ సమయంలో కనుక జ్ఞాపకం చూస్తే తండ్రే వచ్చి వీడిని 2 దెబ్బలు వేసాడు అనుకోండి, పొరపాటున ఆ దెబ్బలో కనిపిస్తే ఒక దెబ్బ అనేటువంటి చూస్తే తలకో తగిలింది అనుకో, లైట్గా, అది కూడా లైట్గా రయ్యం లేసిద్దేక. ఏమండి నీ కొడతాకి ఇంకెక్కడ దొరకలేదా? ఆడు తల మీద కొట్టావు, వాడికి 10వ తరగతిలో టైఫాయిడ్ వచ్చింది, అప్పుడు ఎన్ని నెలలు ఆడు తలనొప్పి అని బాధపడ్డాడో నీకు తెలియదా అంటది. ఇక వీడికి మంచి సందు దొరికినట్టే. ఓహో, ఈ సూత్రం, ఈ మార్గం చాలా బాగుందండి. వీడు కళ్ళు తిరిగినట్టు పడిపోతాడు, నా తలనొప్పి వచ్చేసింది అంటాడు. అయ్యా రేపు బడికి వెళ్ళొద్దులేరా, అయ్యా థమ్స్అప్ తాగు, అమ్మ లిమ్కా తాగు, అయ్యా కనుక చూసినట్లయితే ఈ 50 రూపాయలు తీసుకుని సినిమాకు పో. ఎవరు నాశనం చేస్తుంది బిడ్డల్ని?
ఎవరు నాశనం చేస్తుంది. గమనించండి ప్రియులారా, ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. నవ్వుకోవచ్చండి మాటలు బట్టి, అదిగా కనుక జ్ఞాపకం చేసిన దీన్ని బట్టి సరిచేసుకోకపోతే ఏడ్చే దినాలు ముందరున్నాయి. దీన్ని సరిదిద్దుకోకపోతే ఏడ్చే దినాలు ముందరున్నవి అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు అనేటువంటి మాట తెలియజేసిన. గమనించండి క్రీస్తు ప్రేమించబడి వాళ్ళ పిల్లలు అనేటువంటి వారు అధిక వక్రంగా ఎదుగుతున్న సమయంలో వాళ్ళ మందలించాల్సింది పోయి వాళ్ళకు తప్పు చేయడానికి అవకాశాలు కూడా మనం వేస్తున్నాం. ఐ నో సో మెనీ సైకియాట్రిస్ట్ ఈ మానసిక వైద్యుల్లో చాలామంది తెలుసు. తల్లిదండ్రులట పిల్లలు వాళ్ళకి ఏం చెప్పాలా, ఈరోజు బడికి కొట్టాలి నేనే అనుకో, నేను బడికి పోను అన్నాను అనుకోండి, మా అమ్మ మా నాన్న వచ్చామంటారు, ఈడేంటి బడికి పోను అన్నాడు అనగల మా అమ్మ వచ్చామంది, ఏ నాయన ఎందుకు బావు, కడుపులో నొప్పుకుందా, ఒక ఆప్షన్ వచ్చేస్తుంది. కళ్ళు తిరుగుతున్నాయా, 2 ఆప్షన్ వచ్చేసేసా. అయ్యా వాంతి ఏమైనా అయ్యేటట్టు ఉందా, 3 ఆప్షన్ వచ్చేసాయి. అది కాక జ్వరం ఏమైనా వచ్చేటట్టు ఉందా నాయన, 4 ఆప్షన్లు వచ్చేసి ABCD. అది కాక అచ్చుబొమ్మ వేయటమేక, అచ్చుబొమ్మ వేసి ఏకా బీకా సీకా డీకా, ఉన్న దానిలో మంచి చూసుకునే కడుపులో నొప్పి అమ్మ. అవి అయితే ఈరోజు బడికి చూడండి. క్రీస్తు ప్రేమినట్టు అంటే పిల్లలు చెడిపోవటానికి ఆప్షన్స్ కూడా మానసిక వైద్యులు ఈ మాట తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మనమే ఇచ్చేటువంటి వారిగా ఉంటూ ఉండడానికి జ్ఞాపకం చేస్తాం. అందుకే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మన బిడ్డల యొక్క క్షేమం అనేటువంటిది, నీ బిడ్డ యొక్క క్షేమం అనేటువంటిది నువ్వు నిజంగా కాంక్షించినట్లయితే, నీ బిడ్డ అనేటువంటి వారు ఆదికాంక్షించినట్లయితే నీ కుటుంబానికి, సంఘానికి, సమాజంలో ఆరోగ్యకరమైనటువంటి వారిగా, ఆరోగ్యకాంక్షిత మాదిరికరమైనటువంటి వారికి ఉండాలంటే నువ్వు చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే 3 పనులు. ఒకటేం చెప్పుకున్నావు, యూ హ్యావ్ టు గివ్ ద గుడ్ మోడల్. సెకండరీ, యూ హ్యావ్ టు టీచ్ టు యువర్ చిల్డ్రన్. థర్డ్లీ, మూడోదిగా కనుక జ్ఞాపకం చేస్తే యూ హ్యావ్ టు అవాయిడ్ యువర్ పేరెంటల్ వీక్నెస్ అనే మాట తెలియజేస్తుండొచ్చు. ఈ పనులు నేటి క్రైస్తవ కుటుంబాల్లో 100కి 90 నుంచి 95 మంది చేయటం లేదు. ఎంతమంది? 100కి 90 నుంచి 95 మంది చేయటం లేదు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడండి, అందుకే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ క్రైస్తవ కుటుంబాలను చెప్పుకుంటున్నాము. కానీ పైకి ఆర్థిక కలిసి క్రైస్తవ కుటుంబాలు ఉండవలసిన సమాధానం ఉంటల్లా, సంతోషం ఉంటల్లా, సమృద్ధి ఉంటల్లా, ఆరోగ్యం ఉంటల్లా, వాటి స్థానంలో కనుక జ్ఞాపకం చేస్తుంది అవమానం అనేటువంటిది, అప్పులు అనేటువంటిది, అవహేళన అనేటువంటిది, ఇవన్నీ పక్కన పెడితే క్రీస్తు ప్రియులారా అనారోగ్యం అనేటువంటిది కొన్ని సందర్భాల్లో కనుక జ్ఞాపకం చేస్తే ఆత్మహత్యలు అనేటువంటిది అధికసతే ఇబ్బందికరమైనటువంటి మరణం అనేటువంటిది చూసేటువంటి వారిగా ఉంటూ ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడవచ్చు. గమనించడం క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ దేవుడు మిమ్మల్ని ప్రేమించి బిడ్డలు ఇస్తే, దేవుడు మిమ్మల్ని ప్రేమించి బిడ్డల ఎడల మీ బాధ్యతలు అనేటువంటి వాటి సక్రమంగా నెరవేర్చండి అని తెలియజేస్తే, ఆ బాధ్యతలు అనేటువంటి వాటి మన సక్రమంగా నెరవేర్చినటువంటి విధానాన్ని బట్టి నేడు దినాల్లో చాలా మంది యవ్వన బిడ్డలు గంజాయి, సిగరెట్లు, మందు, మాదక ద్రవ్యాలు, అల్లరితో కూడినటువంటి పనికిమాలినటువంటి చిందులు, విందులు, వినోదాలు అనేటువంటివి ఇంకా గనక జ్ఞాపకం చేసినట్లయితే స్త్రీలను ఇబ్బంది పెట్టేటువంటి పనికిమాలినటువంటి తనం అనేటువంటిది మనం చూస్తూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒకడు అతిగా వాళ్ళ అమ్మను పిలుస్తున్నాడు, వాళ్ళ అమ్మ పేరు బేబీ, వీడు పిలుస్తున్నాడు యావే బేబీ అంటున్నాడు. కొడుకు ఏమని పిలుస్తున్నాడు, వాడి వయసు అంతా 10 సంవత్సరాలు. క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఏమని పిలుస్తున్నాడు తల్లిని, ఏవే అంటే ఈ పనికిమాలిని ఏం చేయాలి, చంప చెల్లుమని బాగలు పట్టాలి. ఒక దెబ్బకు వీడు బతుకు మొత్తం మారిపోవాలి. అయితే ఈ మంటతో పక్కన వెళ్తూ అక్క అసలు వీడు పిలుస్తుంటే అసలు మీ అన్నయ్య పిలుస్తున్నట్టే ఉంటుంది, మీ అన్నయ్య కూడా నన్ను అలాగే పిలుస్తాడు, వీడు అచ్చం వాళ్ళ నాన్నలాగే. గమనించండి ప్రియులారా, ఏం నేర్పుతున్నావు నీ బిడ్డలు అనేటువంటి వారికి, ఏం నేర్పుతున్నావు నీ బిడ్డలు అనేటువంటి వారిని, నీ బిడ్డలు అనేటువంటి వారిని ఏం చేయాలనుకుంటున్నావు? గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మన బిడ్డలు అనేటువంటి వారు అతిగతే సంపూర్ణమైనటువంటి ఆయుష్ అనేటువంటిది అనుభవించకుండా మధ్యలోనే చావడానికి కారణంగా ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీవు నేను మనం ఉంటున్నామేమో. కసుకర్రు అనేటువంటి గ్రామం ఉంది. చింతలపూడిలో పనిచేసేటువంటి సమయంలో కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఆ గ్రామంలో కూడా ఉన్నాడు. డబ్బులు బాగున్నాయి, పొలాలు బాగున్నాయి. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ వాడికి పెద్ద బండి కొనిచ్చాడు తండ్రి. వీడు తాగాడు ఒకరోజు, అది కూడా 31st డిసెంబర్ నైట్
తాగాడు, ఫుల్గా తాగాడు, అది ఒళ్ళు తెలియనంతగా తాగాడు. ప్రియులారా, స్నేహితులు చెప్తున్నారు, రే బండి వద్దురాడు పడేసిపోదామంటే, లే నేను నడపాల్సిందే అన్నాడు. బండి ఎక్కాడు, విపరీతమైనటువంటి స్పీడ్తో వెళ్తా ఉన్నాడు. కస్కరు అనేటువంటి గ్రామంలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం అనేటువంటిది అప్పుడే పెట్టడం జరిగింది. దాన్ని ఒక్కసారిగా బలంగా వేగంగా గుద్దటం, అక్కడికక్కడ తలకాయ పగిలి చనిపోవటం అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. చూడండి, వాడి చావుకు కారణం ఒక తల్లిగా నువ్వు కాదా? ఒక తండ్రిగా నువ్వు కాదా? వాళ్ళు నడవలసినటువంటి త్రోవ అనేటువంటిది సరైనటువంటి సమయంలో నువ్వు కనుక నేర్పినట్లయితే, నీ బిడ్డ తప్పు చేయుచున్నాడు అనేటువంటి సత్యం అనేటువంటిది నువ్వు గుర్తించినటువంటి సమయంలో వాడిని ఒక దెబ్బ వేసి వాడిని కనుక సరి చేసినట్లయితే, ఈరోజు ఆ పుత్రశోకం నీకుండేదా? ఈరోజు ఆ పుత్రశోకం నీకుండేదా? తప్పులన్నీ మనం చేసేం, దేవుడు దుర్మార్గుడు పాస్టర్ గారు, దేవుడు మా బిడ్డలు పట్టుకుపోయాడు పాస్టర్ గారు, ఊర్లో బిడ్డలందరూ బాగానే ఉన్నారండి, మా పిల్లేనండి. నో 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 నో, దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు కృప చూపేటువంటి వాడు అనేటువంటి మాట మనం మరవకూడదు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉండొచ్చు. గమనించండి, క్రీస్తు ప్రేమించబడి వాళ్ళ ఒక తల్లిగా ఒక తండ్రిగా నీ బిడ్డల ఎడల నువ్వు ఎలాంటి బాధ్యత కలిగి ఉన్నావు అనేటువంటిది ఈ దినం నుండైనా కనీసం నువ్వు కనుక అది అయితే అర్థం చేసుకోగలిగినట్లయితే ఇప్పుడైనా మించిపోయిందేలే. 6 కాలేజీకి స్కూల్కి వెళ్ళి రావాల్సిన నీ పిల్లలు 10 అయినా 12 అయినా రాకపోతే, తల్లిగా తండ్రిగా నువ్వేం చేస్తున్నావు? కాలేజీ లేదు, స్కూల్ లేదు, ఆయన పిల్లల బ్యాగులు సర్దుకుని బయటకు పోతుంటే నువ్వేం చేస్తున్నావు? వాళ్ళని ఆడకపోతున్నావు, వాళ్ళని ఏం కావాలనుకుంటున్నావు, వాళ్ళని ఏం చేయాలనుకుంటున్నావు అనేటువంటిది ఒక్కసారి మనం పరిశ్రమ చూసుకోవాలి. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఇలా అడ్డదిడ్డంగా పెరిగి వాళ్ళు కనుక చూస్తే భయంకరంగా తయారై సిగరెట్ తాగటానికి 10 రూపాయలు డబ్బులు ఇవ్వలేదని తల్లి తండ్రి తలకాయలు పగలగొట్టి కాళ్ళు చేతులు విరగొట్టిన లేరా? ముందు తాగటానికి డబ్బులు ఇవ్వలేదని తల్లిదండ్రులు చంపిన వాళ్ళు లేరా? మనం చేయాల్సిన పని, మన బాధ్యతలు మనం సక్రమంగా నెరవేర్చకుండా చాలామంది పలికేటువంటి మాటలు కనుక జ్ఞాపకం చేసుకోలేతే, వృద్ధాప్యం అనేటువంటిది వచ్చినటువంటి సమయంలో పాస్టర్ గారి దగ్గరకో ఊర్లో ఉన్నటువంటి పెద్దల దగ్గరకో వెళ్ళి, అయ్యా పాస్టర్ గారు మా పిల్ల ఆదిగా కనుక జ్ఞాపకం చేసుకోలేతే, మాకు భోజనం పెట్టట్లేదండి, నాకు నెలకు ₹1,00,000 పెన్షన్ అండి, డబ్బులు మొత్తం వాళ్ళే తీసుకున్నారండి, మా ఆయన నేను అతిగా లంచాలే తీసుకున్నాము, మోసాలే చేసాము, అన్యాయమే చేసాము, అక్రమమే చేసాము, 100 కోట్ల రూపాయలు కనిపిస్తే మా పిల్లలకి ఇస్తే అవన్నీ లాగేసేసుకుని ఈరోజు కనిపిస్తుంది మమ్మల్ని రోడ్డు మీదకి విసిరేసారండి అని వాడు చెప్తే, నేనంటాను వాళ్ళు చేసింది 100% కరెక్టే. వాళ్ళు చేసింది 100% కరెక్టే. ఎందుకంటే నువ్వు వాళ్ళ పెంచాల్సిన రీతిలో పెంచలేదు కదా, నువ్వు అలా పెంచావు కాబట్టి వాళ్ళు అలాగనే వ్యవహరిస్తున్నారు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ చాలామంది తల్లిదండ్రులు అదిగా పర్టికులర్గా ఈ దేవాలయం ఉన్నటువంటి విశిష్టత కనుక చూసినట్లయితే, ఇక్కడి నుంచి అనేక మంది క్రైస్తవులే కాకుండా క్రైస్తవేత్తలు కూడా వస్తుంటారు. ఈ మధ్యకాలంలో 4-5 నెలల క్రితం ఒక ఆవిడ వచ్చింది. వాడు కొడుకు చాలా ఇబ్బంది పెడుతున్నాడండి. కొడుకు కాదు, కూతురు అల్లుడు చాలా ఇబ్బంది పెడుతున్నారండి పాస్టర్ గారు. అది కాక చూసినట్లయితే నన్ను కొడుతున్నారండి, బెదిరిస్తున్నారండి, చంపుతామన్నారండి. కొత్తపేటలో పెద్ద ఇల్లు వాళ్ళది, నా ఇంట్లో కనీసం నన్ను ఉండనివ్వట్లేదండి అన్నప్పుడు నేను మాట చెప్పి, ఓ పంచే కొత్తపేట సీఏ గారితో నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళి కేసు పెట్టంటే, ఆవిడ అన్నమాట ఏం తెలుసా, అమ్మో పోలీసు వాళ్ళు కొడతారేమోనండి, అమ్మో పోలీసు వాళ్ళు కొట్టాలా, కొట్టకపోతే నేను అన్న నువ్వు పంచే శుభ్రంగా ఇంటికి వెళ్ళి కడుపు నిండా అన్నం తిని, అదిగా కన్సులు అయితే నిద్ర పట్టట్లేదు అన్న కదా, మంచి నిద్ర మాత్రలు వేసుకో, మీ అమ్మాయో మీ అల్లుడో ఏ రాయో తీసుకుని తలకాయ పగలు కొడుతుంది, హాయిగా చచ్చిపో అనేటువంటి మార్చాడు. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి ఏం చేస్తున్నాం మనం? గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మన పిల్లలు నాశనం అవట కారణము మనమేగా ఉంటున్నామేమో ఒక్కసారి మనము పరిశీలన చేసుకోవాలనేటువంటి మాట తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేస్తాం. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ నేటి దినాల్లో పిల్లల చేతులు ఉన్నటువంటి ఫోన్లు కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, మరొకటి కనుక జ్ఞాపకం చేసుకోలేతే వాటన్నిటికీ 1-10 లాక్కులు. మన ఫోన్ మన ఇంట్లో మన పిల్లలు అలా వితౌట్ పాస్వర్డ్ అట్లా పడేయలేకపోతున్నారంటే అందులో ఏదో చెడు దాచి పెడుతున్నారు.
ఆ చెడు ఒకనొక దినాన వాళ్ళని కనుక చూసినట్లయితే కబళించబోతుంది, వాళ్ళ నాశనంలోకి నెట్టివేయబోతుంది. మీ కుటుంబాన్ని అవమానానికి, అవహేళన కనుక చూసినట్లయితే బలవన్ మరణానికి ప్రేరేపించేటువంటిదిగా ఉండబోతా ఉన్నదనే మాట తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేస్తారు. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వల్ల చదువుకునేటువంటి పిల్లలు కనుక జ్ఞాపకం చూసినట్లయితే మొబైల్ అనేటువంటిది జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్, జస్ట్ ఫర్ కమ్యూనికేషన్ విత్ యువర్ కాలేజ్ అండ్ విత్ యువర్ పేరెంట్స్ ఓన్లీ. నీ తల్లిదండ్రులతో, నీ కాలేజీతో, నీ స్కూలుతో కమ్యూనికేషన్ కొరకే కానీ నీ మొబైల్లో ఫేస్బుక్, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో అది కాక చూసినట్లయితే వాట్సాప్లో అంటూ కనపడ్డవాడికల్లా గుడ్ మార్నింగ్, కనపడ్డవాడికల్లా మీరెవరండి, నా నెంబర్ ఎట్ట తెలుసా అండి, మేము అదండి, మేము ఏడు ఉంటున్నామండి అనేటువంటి పనికిమాలేటువంటి రచ్చ పంచాయతీ చేయడానికి కానీ కాదు అనే మాట తెలియజేస్తూ ఉండడానికి గమనించండి. క్రీస్తు ప్రేమించండి వాళ్ళ నీ పిల్లలు అనేటువంటి వారు ఫోన్లో ఏం చేస్తున్నారు, ఫోన్లో కానీ చూస్తున్నట్లయితే ఏం చూస్తున్నారు అనేటువంటిది మళ్ళీ మనం పరిశ్రమ చేసుకోవాలి. కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమించండి వాళ్ళ యవన ప్రాయంలో అనేటువంటి బిడ్డ అనేటువంటి వారు మనము సరిగా మన బాధ్యతల్లో నెరవేర్చినటువంటి విధానం బట్టి భయంకరమైన అశ్లీల వీడియోలు, చిత్రాలకు బానిసలైపోతూ ఉంటాను. చూడగలం 2021లో 20 సంవత్సరాల వయసులో ఒక కుర్రోడు ఏం చేస్తాడో తెలుసా? 16 సెకండ్ల నిడివి లెంత్ కలిగిన, ఎంత టైము, 16 సెకండ్ల లెంత్ ఉన్నటువంటి ఒక అశ్లీల వీడియోని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు వాడు. ఇప్పుడు ఇది 2021, ఇప్పుడేంటి 2026. 2021లో వాడు ఆ పని చేస్తే ఇప్పుడు కేసు అది కాక చూసినట్లయితే మన వీరాస్వామి గారు ఉన్నారు ఇక్కడ, వాళ్ళకి డిపార్ట్మెంట్లో తిరుగుతుంటారు కాబట్టి అర్థమవుతూ ఉంటుంది. తిరుపతిలో ఎఫ్ఐఆర్ అయింది. అది ఎఫ్ఐఆర్ అయింది. వాడు ఆ రోజు చేసినటువంటి పని కానీ చూసినట్లయితే దట్స్ ద మ్యాటర్ ఆఫ్ 16 సెకండ్స్ ఓన్లీ. దాన్ని ఇన్స్టాలో పోస్ట్ చేసినటువంటి విధానాన్ని బట్టి అటు తిరిగి ఇటు తిరిగి ఇప్పుడు ఏమొచ్చింది, వాడి అది కాకపోతే గూగుల్ మెయిల్ని అది ఆధారంగా చేసుకుని కేసు అనేటువంటిది ఎఫ్ఐఆర్ చేసే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ రేపో మాపో వాడు కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే అతిగా జైలుకు వెళ్ళవలసినటువంటి దుస్థితి అనేటువంటిది రాబోతూ ఉండటానికి జ్ఞాపకం చేస్తుంది. దీని అంతటి కారణం ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే యాజ్ ఎ పేరెంట్ దేర్ ఇస్ నో మానిటరింగ్ ఆన్ యువర్ చిల్డ్రన్. నీ పిల్లల మీద నీ మానిటరింగ్ లేదు, నీ దృష్టి, నీ పరిశీలన లేనటువంటి విధానమును బట్టి అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడగలం డబ్బులు బీరువాలు ఎంత ఉన్నాయో మానిటరింగ్ ఉంది, ఎన్ని చీరలు ఉన్నాయో మానిటరింగ్ ఉంది, ఎన్ని ప్యాంట్ షర్ట్లు ఉన్నాయో మానిటరింగ్ ఉంది, ఎంత బంగారం ఉందో మానిటరింగ్ ఉంది, గ్యాస్ సిలిండర్లో ఉందా లేదా మానిటరింగ్ ఉంది, బియ్యం డబ్బాలో బియ్యం ఉన్నాయో లేదా మానిటరింగ్ ఉంది, సరుకులు ఉన్నాయో లేదా మానిటరింగ్ ఉంది. పిల్లల మీద మాత్రం లేదు. అందుకే పిల్లలు ఎలా పడితే అలా తయారవుతున్నారు. అందుకే ఆనందకరంగా ఉండాల్సినటువంటి క్రైస్తవ కుటుంబాలు ఇబ్బందికరంగా, అవమానకరంగా, ఆయాసకరంగా, దుఃఖకరంగా తయారవుతూ ఉంటారని జ్ఞాపకం చేస్తాను. అందుకే ప్రియులారా, ఇది నా ప్రభు అయినటువంటి ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసినట్లయితే, ప్రియ తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను మీరు వారిని పెంచండి. మీరు బాధ్యతలు కలిగిన వారిగా ఉండండి, మీరు బాధ్యత రాహిత్యం కలిగిన వారిగా ఉండొద్దు అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండగా, క్రీస్తునందు ప్రియమైనటువంటి తల్లులారా, క్రీస్తునందు ప్రియమైనటువంటి తండ్రులారా, ఇంతదనక మీ పిల్లల విషయమే మీరు ఎలా ఉన్నారనేటువంటిది పక్కన పెడదాం. ఈ రోజు నుంచి అయినా యూ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైమ్ టు యువర్ చిల్డ్రన్. నువ్వు దేశానికి ప్రధానమంత్రి అవ్వుగాక, దేశానికి నువ్వు ప్రధానమంత్రి అవ్వగాక నీ భార్యతో కొద్ది సమయం గడపాలి, నువ్వు నీ పిల్లలతో కొద్ది సమయం గడపాలి, నువ్వు నీ తల్లిదండ్రులతో కొద్ది సమయం గడపాలి. మాకు స్నేహితుడు ఉన్నాడు చీరాల్లో, పాస్టర్ గారు ఎన్ఎస్జే సునీల్, రెవరెండ్ సునీల్ అని. ఆయన మాట చెప్తున్నాడు కనపడినప్పుడల్లా, నాని పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు, ఈ సమయంలో నీకు ఎన్ని ఒత్తిళ్ళున్నా, ఎన్ని పనులున్నా కానీ రోజు వాళ్ళ దగ్గరికి తీసుకో, వాళ్ళతో మాట్లాడు, వాళ్ళకి అనిపిస్తే దగ్గరికి లాక్కుని వాళ్ళకి అతికిస్తే తనివి తీరా ఒక ముద్దు అనేటువంటిది పెడతా ఉండు అనే మాట తెలియజేస్తుంటాను. కారణం ఏంటంటే పెద్ద అయిపోయిన తర్వాత, వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత, వాళ్ళకి దూరం అయిపోయిన తర్వాత అయ్యో అది కాక చూస్తే చిన్నపిల్ల అనేటువంటి వారు చూసినటువంటి సమయంలో, నా పిల్లలు అనేటువంటి వారు నా దగ్గర ఉన్నటువంటి సమయంలో నేను వాళ్ళతో కలిసి ఆనందించలేకపోయానే, నా బిడ్డలు చూసి మురిసిపోలేకపోయానే అన్నటువంటి మానసిక వేదన నిన్ను తాకకుండా, నిన్ను వెంటాడకుండా ఉండాలంటే you have to give the some time to your children.
నువ్వు నీ పిల్లలకు, నీ భార్యకు, నీ తల్లిదండ్రులు, నీ కుటుంబానికి కొంత సమయాన్ని. మన దరిద్రం ఏంటంటే దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు కదా, ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేస్తాం, ఆరోగ్యాన్ని బట్టి అబ్బో నేను వెళ్ళి ఆ స్నేహితులు కలవాలా, ఈ స్నేహితురాలు కలవాలా, ఆ ఊరు పోవాలా, ఈ ఊరు పోవాలా. నో 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 నో, దేర్ ఈజ్ నో ప్లేస్ లైక్ ఎ హోమ్. సినీ గేయకారులు అంటారు, ఇల్లే ఇళ్ళలో స్వర్గం, ఇల్లే ఇళ్ళలో స్వర్గం. దేర్ ఇస్ నో ప్లేస్ లైక్ ఎ హోమ్. నీ ఇల్లు లాంటిది వేరొకటి లేదు. నిన్ను ప్రేమించేటువంటి వారు ఈ లోకంలో నీ భార్య కంటే, నీ భర్త కంటే, నీ పిల్లల కంటే, నీ తల్లిదండ్రుల కంటే వేరొకరు లేనే లేరు లేరు లేరు. ఈ సత్యాన్ని మర్చిపోయి మనం ఏమనుకుంటున్నాం, ఈ నా స్నేహితుడండి, ఈ నా కోసం ప్రాణం పెడతాడండి అంటే బైబిల్ ఏమంటుందో తెలుసా? బైబిల్ ఏమంటుందో తెలుసా? మనం ఏమంటున్నాం, వీడు నా స్నేహితుడండి, వీడు నా కోసం, ఇది నా స్నేహితురాలండి, ఇది నా కోసం ప్రాణం పెడుతుందండి అని మనం చెప్తుంటే బైబిల్ ఏముంటుందో తెలుసా? స్నేహితుని నమ్మవద్దు, ముఖ్య స్నేహితుని అసలే నమ్మవద్దు. స్నేహితుడిని నమ్మొద్దట, ముఖ్య స్నేహితుడిని. ఎందుకంటే మన బలహీనతలని వాళ్ళకి బాగా తెలుసు. యేసయ్యను అప్పగించినాడు ఎవరు? యేసయ్యను అప్పగించినాడు ఎవరు? మంచి స్నేహితుడు. ఎంత గొప్ప స్నేహితుడు అంటే ఇస్కరియోతు యూదా యేసయ్యకు అంత గొప్ప స్నేహితుడు కాబట్టి డబ్బు సంచి మొత్తం తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టాడు. డబ్బు సంచి మొత్తం తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టాడు. క్రీస్తు ప్రియులారా, మనం కూడా అలా ఉంటున్నామేమో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. మీ పిల్లల విషయమే జాగ్రత్తగా ఉండండి, మీ విషయమే జాగ్రత్తగా ఉండండి. ఇంటికి వెళ్ళాక ఒకసారి మనము పరిశీలన చేసుకుందాం. నేను నా కుటుంబంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యతల విషయమై సక్రమంగా ఉంటున్నానా లేదా అనేటువంటిది ఒక్కసారి మనల్ని పరిశీలన చేద్దాం. ఒకవేళ లేమనుకోండి, మోకరిద్దాం, ప్రభు కృప కొరకే ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాకు కావలసినటువంటి ఆ సహాయాన్ని దయచే, ఇక మీదట నేను బాధ్యత కలిగి ముందుకు సాగినట్లు, క్రైస్తవ కుటుంబంగా మేము ముందుకు సాగుతూ కుటుంబం అంతా సంతోషించినట్లు మమ్మును ఈ 2026 అనేటువంటి నూతన సంవత్సరంలో దీవించు అన్న చిన్న ప్రార్థన నువ్వు చేయగలిగితే దేవుడు నీ కుటుంబాన్ని దీవించడానికి రెడీగా ఉన్నాడు. నిన్ను, నీ బిడ్డలను, నీ కలిగినటువంటి సమస్తాన్ని దీవించడానికి రెడీగా ఉన్నాడు. కాబట్టి అవ్విధమైనటువంటి దీవులు మరిన్ని ఆర్థికస్తులు అయితే ఆయన కృపను బట్టి పొంది సంతోషించుచు అనేకులకు మాదిరికరంగా మనము, మన బిడ్డలు, కుటుంబాలు ఉండినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మీకు, నాకు, మనందరికీ తోడై ఉండి సహాయాన్ని అందించి బలపరిచి దీవించును గాక. అమ్మాయ అమ్మాయి అన్నారా, ఆమెను అన్నారా? అమ్మాయి అనలేదుగా, ఓకే, ఆమె. సమస్త జ్ఞానం గురించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండుగాక. ఆమేన్.